ఆర్య ఆర్య ప్లీజ్ అన్నం తినమ్మా. బామ్మ తినిపిస్తుంది. గ్రాని ఎయిర్పోర్ట్కి వెళ్ళారు కదా శృతి ఆంటీని తీసుకురావడం కోసం. బామ్మొచ్చేసింది 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 బామ్మొచ్చేసింది. వచ్చేసానుగా. బామ్మ రా కూర్చో. సరే బామ్మొచ్చేసింది. చూడు ఎవరొచ్చారో. నువ్వు శృతి ఆంటీని దగ్గరికి తీసుకోవా? శృతి ఆంటీ వచ్చేసాన్రా. ఎలా ఉన్నావు? శృతి ఆంటీ నీ దగ్గరికి వచ్చారుగా. సి శృతి ఆంటీ గిఫ్ట్ తీసుకొచ్చారు. ఎలా ఉన్నారు వదినా? బాగున్నాను. ఇదిగోండి మీకోసమే తీసుకొచ్చా, తీసుకోండి. చూడమ్మా, సిద్ధార్థ్ వెళ్ళిపోయి 6 ఏళ్లయిపోయింది. ఎంతకాలం ఈ వేదన? ఇలా ఎంతకాలమని ఉంటావు? నీకింకా ఎంతో జీవితం ఉంది. మేం కూడా కోరుకుంటున్నాం. జీవితం ఉంది, కానీ ఆంటీ నువ్వు ముందుకు వెళ్ళాలి. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ గీని అంటూ ఏమీ మాట్లాడొద్దు, అర్థమైందా? హలో Sis? What a surprise! How was the flight? ఎస్ ఇట్ వాస్ గుడ్. నీ పని ఎలా ఉంది? As usual. కానీ సడన్గా ఏంటి ఇక్కడ నువ్వు? మమ్మీ పిలిచారు, ఏదో మాట్లాడాలంట. నాకు అర్థమైంది ఎందుకు పిలిచిందో. దేనికి? మీ ఇద్దరూ కళ్ళు మూసుకోండి. అరే కళ్ళు మూసుకోండి. పల్లవి, పల్లవి. మమ్మీ పెళ్లి కూతురయ్యింది. మమ్మీ పెళ్లి కూతురయ్యింది. మమ్మీ పెళ్లి కూతురయ్యింది. మమ్మీ పెళ్లి కూతురయ్యింది. కోమల్, కాఫీ టేబుల్ మీద పెట్టి నువ్వు వెళ్ళు. సరే అమ్మా. ఆర్యన్ బాబు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. శృతి, నేను ఒక పర్పస్ కోసం పిలిచాను. ఆదిత్య నాతో చెప్పాడు. ఆదిత్య నాతో చెప్పింది కరెక్టే. మీ ఇద్దరూ నా మాటను అర్థం చేసుకోండి ప్లీజ్. అర్థం కావట్లేదు మమ్మీ. మీరు చేద్దామనుకుంటున్నది నాకు నచ్చట్లేదు. వనితా మ్యామ్, ప్రిన్సిపాల్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. దేనికి? మీ స్టూడెంట్ ఉన్నాడు కదా సికందర్, తను కోసుకున్నాడు. రండి, త్వరగా రండి. అరే ఓ గాడ్. ఎవరు ముందుకు రావద్దు చెప్తున్నా. హాస్పిటల్కి వెళ్దాం. సికందర్ స్టాప్. నువ్వు దగ్గరికి రాకు, వాడి చేతిలో చాకుంది. సికందర్ రిలాక్స్. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది సొల్యూషన్ కాదు కదా. మనం మాట్లాడుకుందాం. ఆ ప్రాబ్లానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సరే, ఆ కత్తి కింద పడే హాస్పిటల్కి వెళ్దాం. ఏం ప్రయోజనం హాస్పిటల్కి వెళ్ళి? అంతా అయిపోయింది. సికందర్, ఏమైందో నాతో చెప్పు. నేను ఫీజు కొంచెం బాకీ పడ్డాను. నన్ను కాలేజీ నుండి తీసేశారు. నా చిన్న చెల్లెలకి క్యాన్సర్, లాస్ట్ స్టేజ్. నేను మొత్తం అమ్మేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నా. నేను ఇంకేం చేయగలను? సికందర్, సికందర్, ఇదేనా నీ ప్రాబ్లం? డోంట్ వరీ. నువ్వు నీ చెల్లెని మాత్రం జాగ్రత్తగా చూసుకో. నీ ఫీజుని నా శాలరీలో కడతాను, ఓకే? డోంట్ వరీ. పద, అంతా సరైపోతుంది. ఆదిత్య, నా మాట విను. నేనేం వినను మమ్మీ. నేను యూఎస్కి టికెట్ బుక్ చేసుకున్నాను. నేను బయలుదేరుతున్నాను. ఇకెప్పటికీ రాను. నా మాట ఒక్కసారి విను. నాకు ఎక్కువ టైం లేదు.
నేను మిమ్మల్ని వదిలి వెళ్లే ముందు ఇదిగో ఇదొందు కదా ఇదే ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ని కాస్త ఆపు. నీకేం కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళవమ్మా. జరిగింది, దానికి శిక్ష ఇదే అనుభవించాలా? బంధాలన్నిటినీ వదిలి వెళ్ళిపోవాలా? అదేమి కాదురా. ఇది కొంచెం ఎక్కువగా ఉంది కదా. అది కాదు బాబు, నా మాట Enough of this drama. My answer is no. And I'm leaving next week. డాడీ నిజం చెప్పండి, ఈ రోజు మీకు హాలిడేగా? ఆ? ఏ రోజైతే మీ డాడీకి కేసు ఉండదో అప్పుడే ఆఫ్. టీ తీసుకోండి. ఆ, ఏ రోజు కేసు వస్తుందో ఆ రోజే గాన్. అయితే ఒక పని చేద్దాం. ఇక్కడ ఒక మాల్ ఉంది కదా, మ్. అక్కడ అందులో ఒక సినిమా రిలీజ్ అయ్యింది, అలాగా? ఫాక్స్ ద కింగ్ ఆఫ్ జంగల్. వెళ్దామా? ఊరుకో, అడవిలో రాజు ఫాక్స్ అవ్వడు, సింహం కింగ్. కానీ ఇది కార్టూన్ ఫిల్మ్ వెరైటీ తెలుసా? అయితే మమ్మీని తీసుకెళ్ళు. ఎందుకు? మమ్మీకి భయపడే జంతువులంటే ఇష్టం. వెళ్దాం నాన్న. చూడమ్మా, కావాలంటే నేను సినిమాకి వస్తాను, కానీ నిద్రపోతా. పర్వాలేదు రండి. లేదు, కాలింగ్ బెల్ మోగింది, ఎవరొచ్చారు చూడు. సునీల్ కల్కర్, ఉన్నారు. లివా పాటిల్. అరే ఏంటి సర్ప్రైజ్? నువ్వేంటి ఎంత సడన్ గా వచ్చావు? నేనప్పుడు పోలీస్ ట్రైనింగ్ తర్వాత నిన్నిప్పుడే చూస్తున్నాను. సూపర్ ఫిట్ గా ఉన్నావు. ఆ, మనం తీరిగ్గా మాట్లాడుకుందాం. లోపలికి రా. ఆ, గౌరీ వైఫ్. హలో, మీతో కొంచెం త్వరగా మాట్లాడాలి. కూర్చో. ప్రైవేట్గా మాట్లాడాలి. పరే. అయితే టెర్రస్ రా. అమ్మా, ఈవిడెవరు? ఈవిడ మీ డాడీకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నేను ఇంటెలిజెన్స్ నేమే యూజ్ చేస్తాను. గుడ్. కానీ నాకు విషయం చెప్పు, ఇన్నేళ్ల తర్వాత నన్ను కలవడానికి కారణం? ఇది చూడండి, ఇది వినీతా కపూర్, ఇండియాలో టాప్ 10 వెపన్ డిజైనర్ ఎక్స్పర్ట్. కొద్ది రోజుల నుంచి కనపట్లేదు. మా అనుమానం ఎవరో తెలియని వాళ్ళకి వెపన్ డిజైన్ షేర్ చేస్తున్నారని. కానీ మేము వెపన్స్ ని డిజైన్ చేయం, మేము వాటిని ఇంపోర్ట్ చేస్తాం. చేసేవాళ్ళు, కానీ దాన్ని మేమే డెవలప్ చేస్తాం. మా ఆకర్స్ పై మాకు మెసేజ్ ఇచ్చారు డిజైన్ షేర్ చేస్తున్నారని. మా అనుమానం కూడా అదే. ఇంకో విషయం ఏంటంటే ఈ డిజైన్ ని ఈవిడ ద్వారా షేర్ చేయబడింది. వెపన్ డిజైన్ అంటే ఏంటి? వెపన్ మీన్స్ ఆటోమేటిక్ రైఫిల్ డిజైన్ which are better than any AK-56. ఓకే, సాల్యూట్, వి మేక్ ఇన్ ఇండియా. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఈవిడ ఈ డిజైన్ ని మన శత్రువులకు ఎందుకు ఇచ్చింది అని. నాకు తెలుసు. ఇతను సికందర్ అన్సారీ. మా అనుమానం వినీతా కపూర్ని ఇతనే హనీ ట్రాప్ చేశాడని. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో మాకు వినీతా సోషల్ మీడియా అకౌంట్ నుంచి దొరికింది. తర్వాత వినీతా గాయపడిన ఒక రోజుకి ముందు వినీతా గవర్నమెంట్ కాపీ టీం నుంచి మొత్తం డిజైన్ ని కాపీ చేసింది. ఈ సికందర్ గురించి వివరాలు ఉన్నాయి. అక్కడికి ఫోర్స్ పంపొచ్చు కదా. కానీ ఇప్పుడు అతను లేడు ఇక్కడ. కానీ ఎవరో ఒకరు అక్కడ ఉంటారుగా, వాళ్ళు అతన్ని చూసుండొచ్చు. ఒక విషయం అర్థం కావడం లేదు. ఈవిడ ఇంత సీక్రెట్ మిషన్ హ్యాండిల్ చేస్తోందంటే ఇంటెలిజెన్స్ దృష్టి ఈమె పైన ఉండే ఉంటుంది. ఎందుకని ఒక్క గాడిద కూడా అప్రమత్తంగా లేడు? గాడిదలు కాదు, ఆ తెలివిన గాడిద నేనే. అర్థమైంది. సో నీ జాబ్ ప్రమాదంలో పడింది. ఏం చేయగలము? నన్నేం చేయమంటావు చెప్పు. వినీతా ఓల్డ్ టైప్ ఫోటోస్ ఫైనల్ డిజైన్ ని కాపీ చేసింది. అండ్ మన సోర్సెస్ ప్రకారం పొరుగు దేశాల వాళ్ళకి కేవలం ఫోటో టైప్ మాత్రమే దొరికింది, ఫైనల్ డిజైన్ కాదు. కానీ ఫైనల్ డిజైన్ కాపీ చేయడం జరిగింది. అదంతా లీక్ అయిపోయింది. ఇందులో నేనేం చేయాలి? మీరు ఆ పెన్ డ్రైవ్ వెతకాలి, దానిలోనే వినీతా కాపీ చేసింది. ఓకే, నా టీంని పంపించేస్తాను. వద్దు, మీరేం చేయబోతున్నారో ఏం చేస్తున్నారో మీ టీంకి తెలియడానికి వీల్లేదు. నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటంటే మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నప్పుడు మీ ప్రొఫెసర్ మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. పాసిబుల్ కాదు. నేను ఇంతవరకు నా టీం దగ్గర ఏది దాచలేదు. పాసిబుల్ కాదు, కానీ అనుకుంటే చేయొచ్చు. దాయక తప్పదు.
సునీల్ ఎలాగైనా ట్రై చేస్తాడు. ఒకవేళ హనీ ట్రాప్ విషయం లీక్ అయి ఉంటే మన దేశ పరువు గంగలో కలిసిపోతుంది. మ్మ్. ఈ విషయం ఎవరెవరికి తెలుసు? డాక్టర్ ధీరజ్ ఆయన ఒక్కడే కాలేజ్లో ప్రిన్సిపల్. ఆయన వినిత రీసెర్చ్ చేస్తాడు. మాకు తెలిసి అక్కడే ఉంటుందనుకుంటా. అందువల్లే వినితాకి ఆ క్లూ దొరికిందనుకుంటా. వాళ్ళనెప్పుడు ఒక కంట కనిపెట్టే ఉండాలి. సునీల్, ఇది వినితాకి మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్. మ్మ్. ఫైల్ తీసుకో. అలాగా? కంప్లైంట్ ఎవరిచ్చారు? వినితా కొడుకు ఆదిత్య కపూర్. మ్మ్. సునీల్ నీ పైన ఉన్న నమ్మకంతో ఫైల్ ఇస్తున్నాను. డోంట్ వరీ, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఏదైనా దొరికిందంటే నాకు వెంటనే కాల్ చేయి. షూర్. బాయ్. బాయ్. సలాం అలైకుం బడే బాయ్. మా పాస్పోర్ట్ ఏమైంది? తను ఇక్కడే ఉంది. తను ఇక్కడి నుంచి అక్కడికి వద్దాం అనుకుంటోంది. బడబాయ్ త్వరగా ఏదో ఒకటి చేయండి. ఇవన్నీ కత్తి మీద సాములా ఉన్నాయి. ఎంతవరకు ఇలా దాక్కుని ఉండగలరు బాయ్ మీరు? సరే ఓకే, అల్లా హాఫీజ్. మీరేం టెన్షన్ అవ్వద్దు. 2 రోజుల్లో మన పాస్పోర్ట్లు మనకు వచ్చేస్తాయి. అరే కూర్చోండి కూర్చోండి. వినీతా కపూర్, ఎల్జీ కాలేజ్ ఆఫ్ సైన్స్ లో ఫిజిక్స్ ప్రొఫెసర్. మిస్సింగ్ అట. కేసు మనకిచ్చారు. మిస్సింగ్ కేస్ మనకెందుకు? అది కాదు ఖాన్, ఇన్ఫ్లుయెన్స్డ్ లేడీ అయి ఉండాలి. సార్ యా. ఇది అరే, కూడా సార్ టీ. ఇప్పుడొద్దు, నేను వెళ్ళాలి. సరే మీ ముగ్గురు కలిసి కేసు హ్యాండిల్ చేయండి. సార్ మరి మీరు? నాకు కొంచెం పర్సనల్ పని ఉంది. సార్ ఏంటది? ఏంటి? నీకెందుకు దాని గురించి? ఆయన పర్సనల్ పని కదా. ఫైల్ తీసుకెళ్ళిపో. సరే. ఆ? ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నాకు వెంటనే ఫోన్ చేయండి. ఎస్ సార్. ఏంటి సార్ టీ వద్దట్టున్నారు? ఏదో ఒకటి జరుగుతుంది దయ్యా. సార్ చెప్పండి. నా పేరు ఖాన్, ముంబై పోలీస్. మమ్మీ గురించి ఏమైనా తెలిసిందా? మాకు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి కాస్త. 5 సంవత్సరాలు మా అమ్మగారు మిస్ అయ్యి, కానీ మళ్ళీ మీరు ఆ బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నారు. నేను మళ్ళీ మీకు సమాధానం చెప్పాను. సరే కూల్ అవ్వండి. ఇప్పుడు మీ మమ్మీ మిస్సింగ్ కేసు మా చేతికి వచ్చింది, అంటే ఎస్ఐటికి. మరి ఎంక్వైరీ చేయాల్సిందే కదా. మీరు అడగండి. ఈమెవరు? తన నా వదిన. షీఈ్ మై ఎల్డర్ బ్రదర్స్ విడో. సారీ. మీరు చెప్పండి. పోయిన మండే అత్తయ్య అంబాలా వెళ్ళాలి సెమినార్ కోసం. ప్రతి నెల ఇలా వెళ్తూ ఉంటారు, కానీ ఈసారి ఆవిడ కొంచెం డిఫరెంట్గా మాట్లాడారు. అప్పుడేమో రాజా రాణి. పల్లవి, బామ్మొచ్చేసింది, బామ్మొచ్చేసింది. దీన్ని ఉంచుకో. ఇవేంటండి? ఉంచుకో, పనికొస్తుంది. పనికి రావడం దేనికండి? అని అన్ని జాగ్రత్తగా చూసుకో. మీరెందుకని ఇలా మాట్లాడుతున్నారా ఆంటీ? అసలు ఏమైంది? మీరెందుకని ఇలా మాట్లాడిస్తున్నారు? వాడిని జాగ్రత్తగా చూసుకో. అప్పటినుంచి ఏ ఫోను రాలేదు. తర్వాత ఆ నెంబర్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. వినిత గారు మిస్ అయింది మండే, కానీ మీరు కంప్లైంట్ ఇచ్చింది ఫ్రైడే. అదెందుకని? అదేంటంటే మా కూతురి ఫోన్లో అమ్మగారు సెల్ఫీస్ ఉన్నాయి. ఇంకా శృతి ఆ సెల్ఫీస్ని నాకు ఫార్వర్డ్ చేసింది. ఇదిగోండి పిక్చర్, ఇదిగోండి. సంగ్రా, ఈ ఫోటోలు నీ మొబైల్కి పంపించుకో. అయితే మీ చెల్లెలు ఎక్కడున్నారు? తను బెంగళూరులో ఉంది. పొద్దున వచ్చేస్తుంది. ఇంతకుముందు కూడా ఇలా ఏదైనా జరిగిందా? నేను యాక్చువల్గా యూఎస్లో ఉంటాను, కానీ తనకే అని తెలుసు. కానీ అమ్మకి ఏంటంటే నేను చెప్పింది నచ్చదు. ఆవిడ చెప్తూ ఉంటుంది. ఐ డోంట్ నో వై. ఒక ప్రొఫెసర్ ప్రాణానికి ప్రమాదమా? కాలేజీలో ఏదైనా ప్రాబ్లం ఉందా? లేదు, అలాంటిది ఏమీ అయి ఉండదు. కానీ గత కొన్ని నెలలుగా అత్తయ్య రాత్రుల్లో కాలేజీలోనే ఉండేవారు. బహుశా ఏదో రీసెర్చ్ జరుగుతుందనుకుంటా. ఈ అంబాలాకి ఎలా వెళ్ళారు? ఫ్లైట్ సార్. టికెట్ నేనే తీశాను. కాపీ ఉందా? మొబైల్లో ఉంది. మీ అమ్మగారు యూస్ చేసే కంప్యూటర్? ఆవిడ ల్యాప్టాప్ యూస్ చేస్తారు. లోపల ఉంది, నేను తీసుకొస్తాను. ఒక్క నిమిషం. హర్ష, సార్ తనతో పాటు వెళ్ళు. పదండి.
సార్ ఏంటి? పోలీస్. వస్తున్నాను సార్. చెప్పండి సార్, ఏంటి విషయం? నేను ఒక అబ్బాయిని వెతుకుతున్నాను. ఈ ఏరియాలో ఎక్కడైనా చూసారా? అవును సార్, అతను ఇక్కడే ఉండేవాడు. రెంట్ కూడా ఇవ్వకుండా పారిపోయాడు. ఎవరితో ఉండేవాడు? ఒక అమ్మాయి అతనితోనే ఉండేది. ఆమె తన చెల్లెని చెప్పాడు, కానీ తను చూస్తే చెల్లెనిపించేది కాదు. ఈవిడేనా? సార్, ఈవిడ కూడా వచ్చింది. అలాగా? ఎప్పుడు? అయ్యుంటది సార్ 15 రోజులు. వచ్చినప్పుడు బాగానే ఉంది. వెళ్ళేటప్పుడు ఏదో ఆందోళన పడుతూ వెళ్ళింది. కళ్ళు నెత్తిమే పెట్టుకొని వెళ్తున్నావా? ఏమైంది? దేనికి అంతలా అరుస్తున్నావు? ఎవరవడి? కాలేజీలో టీచర్లే. దానికి ఇక్కడేం పని? చదివించడానికే వచ్చింది. చూడండి సార్, నేను అంత అమాయకురాల్ని కాదు. ఇక్కడ టీచరు పాఠాలు నేర్పడానికి రాలేదని. మరి అతని చెల్లెలు? ఆమె ఆయనతో బయటకు వచ్చేదే కాదు. అడిగినప్పుడు చెప్పింది నా ఆరోగ్యం బాగుండటం లేదని. చూడ్డానికి ఎలా అనిపించేది? నా వద్ద ఫోటో ఉంది, చూపించమంటారా? ఓహ్, పర్వాలేదే, వెరీ గుడ్. అవును సార్, నాకేమైనా అనుమానం వస్తే ఫోటోగ్రాఫర్ అయిపోతాను. అలాగా? చూపించండి. ఎనీ ప్రోగ్రెస్? నువ్వు చెప్పిన హనీ ట్రాప్ కరెక్టే. ఆ వనిత సికందర్ ఉన్న చోటుకు వెళ్ళింది, కానీ బయటకు వచ్చినప్పుడు టెన్షన్గా ఉందట. ఆమె ఎందుకంత టెన్షన్గా ఉందో నువ్వు ఊహించావా? కానీ అక్కడ ఇంకో అమ్మాయి కూడా ఉండేదట. తానెవరో తెలుసా? లేదు, కానీ ఈ అమ్మాయి స్లీపర్ సెల్స్ అయి ఉంటుందేమో. నేను చెక్ చేస్తాను. ఒక నిమిషం. చెప్పు ఖాన్. సార్, మేము వినీతా గారి ఇంటికి వెళ్ళాం ఎంక్వైరీ చేయడానికని. సార్ ఆవిడ సోమవారమే అంబాలి వెళ్ళిండాల్సింది కదా, కానీ ఫ్లైట్ ఎక్కలేదు. కానీ సార్ అంబాలా నుంచి పిక్ అయితే సెండ్ అయింది. ఎవరికి? తన కూతురికి బెంగళూరులో ఉంటుంది కదా ఆ అమ్మాయికి. మిగతా రిపోర్ట్లు? సార్ ఆవిడ ఫోన్ మండే 3:30 గంటలకి ఆఫ్ అయింది, కానీ వెడ్నెస్డే కాసేపు ఆన్ అయింది, మళ్ళీ పూర్తిగా ఇంకా స్విచ్ ఆఫ్ సార్. దీని అర్థం టీం పంపాకే ఆమె తన ఫోన్ ఆన్ చేసింది. కానీ సార్, ఫ్యామిలీ ఏం చెప్తుందంటే తను భయపడిందని. అంటే ఏంటంటే తనకి ఏదో జరగబోతుందని భయపడిందని. ఏంటది? అదేంటో మనం తెలుసుకుందాం సార్. కానీ సార్, నాకేమనిపిస్తుంది ఆ ఫ్యామిలీలోనే ఏదో ప్రాబ్లం ఉందని. వదిన మీతో పాటున్నారా? వదిన గారు నమస్తే. నమస్తే వదినా, నేను సంగ్రామ్ని. వదిన గారికి దగ్గుంటే ఎలా పలకరిస్తారు చెప్పు? సార్, ఇప్పుడు మేము కాలేజ్కి వెళ్తున్నాం, చూద్దాం అక్కడ ఏమైనా దొరుకుతాయని. వెళ్ళండి వెళ్ళండి, ఏదైనా దొరకచ్చు. ఒక్క నిమిషం వదిన, దగ్గుకి టానిక్ తీసుకోండి. ఆ టానిక్ పేరు ఏంటంటే? ఓకే ఓకే, అలాగే అలాగే, ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. కట్ చేసేసాడు. ఇట్స్ ఓకే సార్. నేను కాలేజ్కి వెళ్ళాలి. నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలి. నేనే డ్రాప్ చేస్తాను. వద్దొద్దు, నువ్వు నాతో ఉన్నావని తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నేను నా టీం అమలా టీంతో కలిసి ఆ వనిత ఎక్కడుందో చెక్ చేస్తాం. అలాగే. సికందర్తో పాటు ఆ లేడీ ఉండుండొచ్చు. ఓకే. తన దగ్గరే పెన్ డ్రైవ్ ఉంది. సో వాళ్ళని పట్టుకునే ముందు మనం ఆ పెన్ డ్రైవ్ ని ఎక్కడ ఉందో తెలుసుకొని తీరాలి. ఓకేనా? సరే, టేక్ కేర్, టేక్ కేర్. యా. ఏంటో చెప్పు. ఖాన్ ఫోన్ చేశారు. నా దగ్గు కోసం ఏ మందు తీసుకోవాలో చెప్పారు, కానీ నాకేమీ దగ్గు రాలేదు. ఆ దగ్గు వచ్చింది మాత్రం ఎవరికో నాకు అర్థమైందిలేండి. హలో హలో, ఈ ఖాన్కి పని పాట లేదనుకుంటా. ఆయిషా, ఇదిగో చూడు, మన పాస్పోర్ట్లు వచ్చేసాయి. భలే ఉన్నాయి, ఫ్రెష్గా. నాకు అర్థమైంది, కానీ నా టికెట్ ఎక్కడా? చూడు, మనం ఏం చెయ్యాలో అన్నీ చేసాం, కానీ బాయిజాన్ మన టికెట్లు ఎందుకు పంపడం లేదు? సికందర్, నీకు భయంగా లేదా? ఈ ల్యాప్టాప్లో ఏమీ లేదు. ఏంటి? రాత్రంతా ఈ ల్యాప్టాప్ మీద కూర్చొని రీసెర్చ్ చేస్తాడన్నాడు కదా, ఏం లేవా? ఎగ్జాక్ట్లీ, తానెవరో ఇంకెవరో ఫైల్స్ అన్ని డిలీట్ చేసినట్టున్నారు. ఇందులో ఏమీ లేవు. అసలు ఏం రీసెర్చ్ చేస్తున్నట్టు? ఈ వినీత గారి టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నావా? తెలీదండి. అరే, మీరు ప్రిన్సిపల్ కదా, కాలేజీలో ఎవరేం చేస్తున్నారో దేంట్లో రీసెర్చ్ చేస్తున్నారో తెలీదా? సరే, ఈ రూమ్కి ఒక తాళం మీ దగ్గర ఉంది కదా, రైట్? అవును.
దీనికి ఇంకొక డూప్లికేట్ తాళం ఉంది కదా, ఆ, అది ఎవరి దగ్గర ఉంది? ఆ, అది మీతోనే నేను మాట్లాడుతుంది. ఆ తాళం చెవి ఎవరి దగ్గర ఉంది? అది రియా దగ్గరే ఉంది. ఎవరు రియా? వినిత వాళ్ళ పర్సనల్ ప్యూన్. ఎక్కడుంటుంది పర్సనల్? ఏంటన్నా తోటకూర 30 రూపాయలా? మొన్న మీరు నాకు 15 రూపాయలకే ఇచ్చారు తెలుసా? రేటు చాలా ఎక్కువైపోయింది కదా. మొన్నటిదాకా 10 రూపాయలు ఉండింది. అంటే 10 సంవత్సరాల ముందు 2 రూపాయలకే జత అమ్మేవాడు. వనితా మేడం చాలా మంచి ఆవిడ సార్. కానీ ఆవిడికి ఏమైందో నాకు అర్థం కాలేదు. ఒకవేళ నాకు ఏదన్నా అయితే నా పిల్లని జాగ్రత్తగా చూసుకో అని అన్నారు. ఆవిడ ఎందుకలా మాట్లాడారో అర్థం కావట్లేదు. ఇంట్లో ఉన్న గొడవలు జరుగుతున్నాయంటే ప్రాబ్లం కాదు, కానీ మేడం ఉద్దేశం. అసలు పల్లవిని పెళ్లి చేసుకోవడంలో నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఉంది. తను 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 నా వదినమ్మా. ఏంటి ఇప్పుడు ఏమైంది? ఎప్పుడో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు కదా. మమ్మీ మీరు ఇదే కదా చెయ్యాలనుకుంటున్నారు, పల్లవికి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా. అతను పర్ఫెక్ట్ హస్బెండా? అరే తన ఒక విదంతరాలు, తన కొడుకు పిచ్చివాడు. ఎవరు పర్ఫెక్ట్ హస్బెండ్ చెప్పు? ఆదిత్య, అర్థం చేసుకో. ఆర్యన్కి తండ్రి ఎలా అవుతావు? నువ్వు ఆలోచించి మాట్లాడు. మమ్మీ, నేను ఆర్యని బాగా ప్రేమిస్తున్నాను. కానీ పెళ్ళని ఎందుకు నన్ను కంగారు పెడుతున్నావు? అవసరం లేదు. నేను ఆశిస్తున్నాను మీరందరూ ఒకే దగ్గర సంతోషంగా ఉండాలని. ఆ రోజు ఇంట్లో పెద్ద గొడవే జరిగింది, కానీ ఏ పరిష్కారం దొరకలేదు. తర్వాతే మేడం గారు కుందన్ని పిలిచారు. ఈ కుందన్ బావ అంటే ఎవడు? ఆదిత్య గారికి కజిన్ అవుతాడు. అతను ఒక వకీలు. మేడం గారి ప్రాపర్టీలని అతనే డీల్ చేస్తూ ఉంటాడు. వాడెక్కడ ఉంటాడు? ఏంటి, నా పేరు తెలిసిపోయిందా? వాట్ ద హెల్! నీకు తెలుసుగా అండర్ కవరేజ్లో ఉన్నానని. ఓకే, నేను చూస్తాను ఏం చేయాలని. షిట్! ఎంతసేపు వెయిట్ చేయాలి మీకోసం? మీరెవరు? ముంబై పోలీస్. వినిత గారి ఆఫీస్లో ఒకటి మీ వద్ద ఉండాలి కదా. హా? ఆ ల్యాప్టాప్ వైఫ్ అవుట్ని ఎవరు చేశారు? ఏంటి మీరేమంటున్నారు? తనని చూస్తుంటే అసలు ప్యూన్లానే లేదు. మీరు చూస్తుంటే కూడా ముంబై పోలీసులా లేరు. అలాగా? నడు నడు. ఎందుకు అంటే ఎందుకు? నీకు స్పష్టంగా కనిపించేలా చేస్తా. నడు. నన్ను నడు, ఎందుకు తీసుకెళ్తున్నారు? వదలండి. హర్ష, ఎవడెవరు? ఈవిడే వినిత గారి పర్సనల్ ప్యూన్. ఎక్కడికెందుకు తీసుకొచ్చారు? తనకి మేమెవరో నమ్మకం లేదంట. సార్, వినిత గారి ల్యాప్టాప్ ఉంది కదా, అది డిలీట్ చేయబడింది. ఆ రూమ్ తాళాలు ఈవిడ దగ్గరే ఉన్నాయి. మీ దగ్గర ప్రూఫ్ ఉందా తనే డిలీట్ చేసిందని? లేదు సార్, ప్రూఫ్ లేదు. విమెన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏ మహిళనైనా సూర్యాస్తమయం అయ్యాక పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు వితౌట్ ప్రూఫ్. మీకు తెలీదు ఆ విషయం? సారీ సార్. తన పేరు నెంబర్ తీసుకున్నారా? సార్, తీసుకున్నాం. వదిలేయండి. చాలా థ్యాంక్స్ సార్. వెళ్ళు వెళ్ళు. ఏం వదిలి వెళ్ళకూడదు. వెళ్ళు. అరే, నువ్వు ఇంకా నిద్రపోలేదా? ఏ భర్త అయినా తన కాలేజీ ఫ్రెండ్తో తిరుగుతూ ఉంటే ఆ భార్యకి నిద్ర ఎలా పడుతుంది? కానీ ఎవరి భర్త అయితే వర్క్ని భగవంతుడు అనుకుంటాడో అతని భార్య చింతించనవసరం లేదు. అర్థమైందా? పద. హలో, వెంటనే లొకేషన్ పంపండి. 20 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను. వచ్చేస్తున్నా. అరే భోజనం తర్వాత చేసి ఏంటా, వెళ్ళొచ్చు వెళ్ళాలి. కదా. ఏమండి? మీరందరూ పొజిషన్లో ఉండండి. నేను అందరికి మొబైల్లో టార్గెట్ ఫోటో పంపిస్తాను. ఒకసారి బాగా చూసుకోండి, బాగా గుర్తు పెట్టుకోండి. నేను చెప్పేంత వరకు మీరు ఎవరిని ఫైర్ చేయడానికి వీల్లేదు. ఓకే? మన దృష్టి మొత్తం టార్గెట్ చేయటం మాత్రమే. ఓకేనా? దట్స్ ఇట్. ఓకే, గో. పెద్ద బాయ్జాన్ మన మీద పెట్టరేగిపోతారు. అవ్వనివ్వు. ఆయనకి ఆర్డర్లు ఇవ్వడం తప్ప ఇంకేం తెలుసు. ఇక మనం ఈ దేశంలో ఉండలేము. అరే, పని పూర్తి కానివరా? అవని నువ్వేం చెప్పావో అదే చేశాం. ఇంకేం కావాలా బడేజానికి? నువ్వు ఆయనతో మాట్లాడావా? మనం ముందు ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ నుండి కాశ్మీర్, ఆ తర్వాత మనం బార్డర్ క్రాస్ చేద్దాం. పద.
వెపన్ హా, అక్కడున్న ఇల్లు. సికందరు ఆ లేడీ లోపలే ఉన్నారు. నీకెలా తెలుసు? ఐఎమ్ నాట్ క్లియర్. నాకు తెలిసినంత వరకు ఈ ఏరియాలో శాటిలైట్ ఫోన్ ఆన్ అయింది. అది మన ఏజెంట్ 4 days నుంచి కనిపెట్టుంచారు. మనం వాళ్ళని కనిపెట్టేస్తే మన టార్గెట్ క్లియర్ అవుతుంది. అలాగా? అలాగే అయి ఉండాలి. ఖాన్ ఖాన్ హలో. సార్, వినీతా కపూర్ గారు మర్డర్ అయ్యారు. అలాగా? ఎప్పుడు? కసారా ఘాట్ దగ్గర సార్. సార్, మేము తన ఫోటోని ప్రతి పోలీస్ స్టేషన్ సర్క్యులేట్ చేస్తాము. కసారా ఘాట్ స్టేషన్ నుంచి మాకు కాల్ వచ్చింది సార్. హా, బాడీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందంట. మేము అక్కడికే వెళ్తున్నాం. మీరు కూడా అక్కడ వచ్చేయండి సార్. అరే నేను అక్కడికి రాలేను. మీరు మేనేజ్ చేయండి. మీరు ఆవిడ ఫోటోలు తీయండి. ఓయ్ ఆగో! నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను నీకు, ఓకే? హలో సార్. సార్, అసలు మీరు ఎక్కడున్నారు? ఏయ్ లే! ఏయ్ ఏయ్ కళ్ళు తెరో! ఏయ్ నిన్నే! సునీల్ ఆ సైడ్ పరిగెత్తాడు చూడు. నువ్వు వెళ్ళి చూడు. ఏయ్ లే! పెన్ డ్రైవ్ ఎక్కడా? పెన్ డ్రైవ్ ఎక్కడా? ఏయ్ ఆ! సార్ వినీత గారే ఈవిడ. రిపోర్ట్లో ఏమనుంది? సార్ డెత్ 4 to 5 days ముందు జరిగింది. ఇంకా 51 స్టాబ్ వూండ్స్. వెపన్? సార్ స్క్రూ డ్రైవర్ లేదంటే పెద్ద తాళం చెవి అలాంటి వెపన్స్. హర్ష, వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసే వెంటనే. ఎస్ సార్. ఏమైంది? దొరికాడా? పారిపోయాడు. ఫేక్ పాస్పోర్ట్ ఫాలో మీ నేమ్లో పెన్ డ్రైవ్ లేదు. ఎక్కడా దొరకలేదు. ఈ పాటికే ఆ డిజైన్ ని పెన్ డ్రైవ్ నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుంటారు, లేదా మొబైల్లో అప్లోడ్ చేసి ఉండొచ్చు. అలా జరగుండదు. ఎవరైతే ఆ వెపన్ డిజైన్ ని ట్రాన్స్ఫర్ చేసుంటారో వాళ్ళు ఆ సీక్రెట్ కోడ్ ని యూజ్ చేస్తేనే ట్రాన్స్ఫర్ చేయగలరు. ఆ కోడ్ ని క్రాక్ చేయాలంటే హ్యాకర్స్ ద్వారా వీలవుతుంది. అందువల్ల ఈ పెన్ డ్రైవ్ లో స్టూడెంట్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేయలేకపోయారు. హ్యాకర్లు కూడా అవ్వచ్చు. మన సోర్సెస్ లో ఏం దొరకలేదు. మనకి ఎంత త్వరగా మన చేతికి పెన్ డ్రైవ్ వస్తుందో దాని ద్వారా మాత్రమే ఆ వినీతాన్ని సికందర్ని మనం పట్టుకోగలము. వినీత గారిని ఎవరో మర్డర్ చేశారు. వాట్? సారీ, మీ పర్సనే అర్థం చేసుకోగలం, కానీ కల్ప్రేట్ని వెతకాలి. అందుకు మీ సాయం మాకు కావాలి. మమ్మీ బాల నుండి ఫోటోలు పంపారు. ఆ తర్వాత జరిగిన ఘోరం. ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఉండిందా? చూడండి, మాకు తెలుసు వనిత గారు ఆదిత్యకి పల్లవికి పెళ్లి జరిపించాలనుకున్నారు. ఆదిత్య అందుకు ఒప్పుకోలేదు. ఏంటి? అది నేను కాదు, వదినేలా అనుకున్నారు. ఈ విషయంలో మేమిద్దరం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాతే అమ్మ కూడా ఫోర్స్ చేశారు. అసలు ఏం చెప్పారంటే, ఒకవేళ నువ్వు పల్లవితో పెళ్లి ఒప్పుకోకపోతే నేను ఆస్తి మొత్తం ఆర్యన్ పేరులో రాసేస్తా. మమ్మీ సీరియస్లీ? మీకు తెలుసా నేను ఎంత గ్రీడీ అని? మమ్మీ ఒక నిమిషం. మీరు ఆర్యన్కే మొత్తం రాస్తే మరి నా పరిస్థితి ఏంటి చెప్పమ్మా. నా షేర్ నాకు కావాలి. నేను అడిగింది తప్ప? అది న్యాయం కదా? అంటే మీరు పగ తీసుకోవాలనుకున్నారా ఆదిత్య ఆజాదీతో? మీకు తెలుసా స్వతంత్రం కోసం ఈ దేశంలో ఎంతమంది పోరాడారని? కానీ ఆస్తి కోసం ప్రతిరోజు ఒకరు చనిపోతున్నారు. అరే ఏంటి విచిత్రం అంటే స్వేచ్ఛ కోసం ఆస్తి కోసం వాళ్ళ అమ్మనే. హౌ డే యు సే దట్? పల్లవి గారు మీరేం చెప్పడం లేదు? మమ్మల్ని అందరినీ ఆవిడ బాగానే చూసుకునేవారు. అలాగా? మరి మీరెందుకు ఆమెకి దెబ్బ తీశారు? దెబ్బ? నేనా?
ఏమంటున్నారు మీరు? వినితాజీ ల్యాప్టాప్లో ఒక మెయిల్ వచ్చింది, అది నువ్వు లాయర్కి పంపించావు. ఆమె మెయిల్ విల్లు కూడా అటాచ్ చేయబడింది. అది ఆవిడ పంపించి ఉండవచ్చు. మీ అమ్మేమో, కానీ మీ అమ్మగారు వచ్చి సోమవారం నుంచి కనపడలేదు కదా. ఆ విల్లు అసలు ఏం రాస్తుంది? ఆ వీలునామా ప్రకారం మొత్తం ప్రాపర్టీ పల్లవికి చెందుతుంది. ఆ మెయిల్ మీరే వకీల్కి పంపించారు. మేడం ప్లీజ్, లేదని మాత్రం చెప్పొద్దు. మీ ఫింగర్ ప్రింట్స్ దొరికిన ల్యాప్టాప్ పైన మాకు. మీరు అనుకోవచ్చు మాకలా వేలు ముద్రలు దొరికాయని, కానీ మేడం ఇప్పుడు ఆధార్ కార్డు వల్ల తెలుస్తుంది. అవును, ఆ విల్లు నేనే తయారు చేసి పంపాను. ఇంకేం చేయగలను నేను? ఇంకో దారి లేక నేను ఆర్యన్ భవిష్యత్తుకి జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నాను. ఇంక నాకు వేరే ఆలోచన లేదు, వేరే ఏ దురుద్దేశం లేదు. ఆదిత్య నాతో పెళ్లికి ఒప్పుకోలేదు, శృతి వాట అడిగింది. ఇక నేను ఏం చేయను? నన్నేం చేయమంటారు? మీరేం చెయ్యలేరు. ఇంకేం చెయ్యాలో అదంతా మేమే చెయ్యాలి. ఫోర్జరీ ఛార్జ్ మీద మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం. హర్ష, సార్ వద్దు, నా ఆర్యని పరిస్థితి ఏంటి? ఇలా చేయకండి. ఎక్స్క్యూజ్ మీ, నేను శృతి మీద ఈ విషయంలో ఏ కంప్లైంట్ చేయను. తన మీద ఏ ఛార్జెస్ పడకూడదు. ఆ విల్లో ఏమైతే రాసిందో ఆ విషయం నాకు తెలుసు. చాలా హుషారుగా ఉన్నాడంట. తమ్ముడు, ఇంకా ఒక ప్రశ్న మిగిలిపోయి ఉంది. వినితా మేడం మర్డర్ మీ ముగ్గురులో ఎవరు చేశారో చెప్పు. మీకు మతుండే మాట్లాడుతున్నారా? మా తల్లిని మేము ఎలా చెప్తాం? దాని మీద కూడా క్లారిటీ ఇస్తాం. ఒకసారి ఈ విషయం స్పష్టమైతే మీ ముగ్గురులో ఎవరు కసారఘాట్ వెళ్లారో తెలుస్తుంది. ఆ ఖాన్ చెప్పు. గుడ్ గుడ్, కంగ్రాచులేషన్స్. ఏమైంది? అది తర్వాత చెప్తాను. ఏంటో ఆశ్చర్యంగా ఉంది సార్ చేసే పని. నైస్ జాబ్, గుడ్ జాబ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. సార్ ఆయన మనసు ఎక్కడో ఉంది. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మనం మాట్లాడిన సమయంలో షూటింగ్ సౌండ్ అసలు ఎలా వినపడింది మనకి? సార్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఏదో ఒకటి జరుగుతుంది సార్. హర్ష, వీడినేమైనా చేయరాదు నువ్వు? ఏ సాయిబ్ర బాబు, ఇది తీసుకో. వీళ్ళ ముగ్గురు లొకేషన్ కాస్త కనిపెట్టు. అలాగే కసారా గేట్లో వీళ్ళ ముగ్గురులో ఎవరి ఫోన్ యాక్టివేట్లో ఉందో చూడు. సార్ నేను కూడా మీకు ఒకటి చూపించాలి. చూపించు. సార్ ఇది చూడండి. ఈమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన దాంట్లో ఈ నెట్లో డౌన్లోడ్ చేసిన దాని బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్లో మర్డర్ చేశారు. చూడండి సార్, వినీత గారు అంబాలాయే వెళ్ళలేదు. సైబర్, కొత్తగా ఏదైనా చెప్పు. ఆల్రెడీ మాకు తెలిసిందేది. ఆ ఫోటోషాప్ చేసింది ఎవరో చెప్పు. సార్ ఆమె ఫోటో శృతి దగ్గరికి ఎలా వచ్చింది? అక్కడి నుంచి ఆదిత్య వద్దకు. ఇంకా వినిత గారి ఫోన్ కూడా కాసేపు స్విచ్ ఆన్ అయ్యింది, అది అంబాలలో. తర్వాత డెత్ కసారాలో. సార్ మీకు ఈజీగా అర్థం అవ్వట్లేదా? తన ఫోన్ అంబాలా తీసుకెళ్లి ఆ ఫోటోని సెండ్ చేశాడు. అరే కానీ ఇంత మంచాంకి ఎందుకు ఇలా చేశారు? ఎవరై ఉంటారు? ఎప్పటి వరకు వినీత మిస్సింగ్ ఉండేదో అది దేశం రక్షణకు సంబంధించిన విషయం. ఇప్పుడు ఆవిడ్ని హత్య చేశారు. నవ్ ఇట్స్ ఎ క్రైమ్. అండ్ ఈ కేసు నా టీం హ్యాండిల్ చేస్తోంది. అలాంటప్పుడు మనం ఏం వెతుకుతున్నామో నా టీంకి తెలియజేయాలిగా. కానీ సునీల్, నాకు బాగా తెలుసు నా టీం గురించి. చాలా తెలివైన వాళ్ళు. మనం సికిందర్ దగ్గరికి వెళ్లేలోపు సికిందర్ని వాళ్ళు లేపేస్తారు. ఎవరు మిగలరు. ఆ తర్వాత పెన్ డ్రైవ్ ఎక్కడుందో మనకు తెలియదు. కానీ అది లీక్ అవుతే? లీక్ అవదు. నా టీం మీద నేను గ్యారంటీ ఇవ్వగలను. సార్, పోలీస్ సైడ్ నుంచి ఒక న్యూస్ ఫ్లాష్ అవుతుంది. ఇంటెలిజెన్స్ రైడ్లో ఒక స్లీపర్ సెల్ని పట్టుకోవడానికి తుపాకీని వాడారని. నీకేమనిపిస్తుంది? సరెండర్లో ఉన్నారా? మేబీ. అరే ఇంటెలిజెన్స్ రైడ్లో సార్కి ఏం పని ఉంటుంది? ఆయన వారు ఎక్కడో ఉండుంటారు. సార్, గన్ షాట్స్ ఫైర్ అయ్యాయని చెప్పి ఫ్లాష్ న్యూస్ వచ్చిందిగా. సార్ ఆ 3 మొబైల్ల లొకేషన్ ముంబైయే సార్. అరే మరి కసారా ఘాట్కి అంబాలాకి వెళ్ళింది ఎవరు? సార్ ఆ మేడు కోమలై ఉండొచ్చుగా. గణేష్ బాబు, ఈ ఇంటి పని మనిషి, యజమాని చెప్తే ఏమొస్తుంది? లేకపోతే సార్ సుపారీ ఇచ్చి ఉండొచ్చు కదా. తను చూశాక నువ్వు అలా అంటున్నావా? లే సార్, మరైతే ఆ లాయర్? లేదు, వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం, అది క్లియర్గా ఉంది. అది కాకుండా పల్లవి వల్లే ఆ లాయరు ఆ ఇంట్లోకి వచ్చాడు. మరి వినితాజీని చంపితే పల్లవికి ఏం లాభం ఉంది? మరి సస్పెక్ట్ ఎలా పట్టుకుంటాం? అనుమానితులు ఉన్నారు సార్. సికిందర్ అన్సారీ. వాడేవాడు? మేడం చెప్తుంది.
అరే తిను పర్సనల్ ప్యూన్. అన్నిటికంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నా పేరు లియా పటేల్. నేను ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే వినీతా కపూర్ని పట్టుకోవడానికి. మనం అందరం ఇక్కడ దాని గురించి డిస్కస్ చేయాలి. ఏ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళకూడదు. అండర్స్టాండ్? గణేష్ బాబు డోర్ వేసాయి. బడేబాయ్ గారు, నన్ను ఇక్కడి నుంచి తప్పించండి. నాకు బుల్లెట్ తగిలింది. దీని నుంచి విషం కూడా లోపలికి వెళ్తోంది. బడేబాయ్ గారు, బాయ్ గారు, బాయ్. భయపడొద్దు ఆఫీసర్, మా ప్రాణాలు కూడా ఇస్తాం, కానీ దేశానికి ముప్పు అంటే ఊరుకోం మేము ఎప్పుడు. ఇప్పుడు మనమేం చేయాలి? సికిందర్ దగ్గరకు వెళ్ళాలి. అలాగే పెన్ డ్రైవ్ సంపాదించాలి. ఎస్ సార్. హా శంషద్, చెప్పు. అవునా, ఒక శాటిలైట్ ఫోన్ యాక్టివేట్ అయింది. శంషేర్ బాయ్, దిలవర్ బాయ్ గారు పంపారు. శంషద్, నేను చెప్పేది విను. తనని షూట్ చేయొద్దు. తాను దేశద్రోహం చేశాడు కాబట్టి మనమే పట్టుకొని తీరాలి, సరేనా? ఒక్క నిమిషం. ఒకవేళ మీ మనిషి అతను తప్పించుకోవడంలో సాయం చేస్తే? సార్, అంటే మనం వాడిని వదిలేస్తున్నామా? ఎందుకో? ఖాన్ వాడు దాక్కుని పడుకున్నాడు. పోయాడా అనుకో, మన మున్సిపాలిటీ వాళ్ళు వాడిని అనాథ అనుకుని కాల్ చేస్తారు. మీరేం చెప్తున్నారో అది జరిగుండొచ్చు. పట్టుకుంటాం మనం వాడిని. ఇప్పుడు నీకు అర్థమైంది. మా దగ్గర నువ్వు మర్యాదగా నిజం చెప్పలేదనుకో, ఇక్కడే నిన్ను చంపేస్తాం. సార్, మేడంకి చెప్పండి, చనిపోతాడు వాడు. అలాగా? ఎప్పుడైతే హద్దు దాటి వచ్చాడో అప్పుడు చావు భయం లేదా వీడికి? సార్, సరే ఆపండి, నేను చెప్తాను. సరే చెప్పు. వినీత మిగతా వాళ్ళలాగా మాయ మాటల్లో పడే మహిళ కాదు. అందుకనే నేను నా చదువు, నా చెల్లెలు క్యాన్సర్ అనే భ్రాంతి కలిగించాను. వినీత చాలా మంచి ఆవిడ, కానీ బుద్ధివంతురాలు కాదు. నా మాటలు నమ్మేసింది. ఆ తర్వాత ఆవిడ కాలేజీ ఫీజు కట్టడం స్టార్ట్ చేసింది. ఇక మా పని సులభమయ్యింది. హరే సికిందర్, నీ చెల్లి ఎలా ఉంది? మీ దయ వల్ల, అల్లా దయ వల్ల బాగుంది. తనే ఇక్కడికి వచ్చి మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంది, కానీ ఏం చేయను, తన పరిస్థితి వల్ల ఇక్కడికి రాలేకపోయింది. పర్లేదు, తను రాలేకపోతే తన వద్దకి నేనే వెళ్ళి నేనే కలుసుకుంటాను. మీ ఇంటికి నేనే వచ్చి కలుస్తా. అలాగే. మాకు ఏదైతే కావాలో ఆవిడే అది చేసేసింది. ఒకరోజు మా ఇంటికొచ్చింది. మీ చెల్లెక్కడా? పిలు, తన కలవడానికి వచ్చాను చెప్పు. తను ఇప్పుడు వచ్చేస్తుంది. అంతలో మీరు ఈ జ్యూస్ తాగండి మేడం. హా, అలాగే. తీసుకో నువ్వు కూడా. అలాగే మేడం. నేను ఆవిడికి జ్యూస్ ఇచ్చి మత్తులోకి దించేశా. ఆయుష మా ఫోటోలు తీసింది. అయితే నువ్వు ఆ ఫొటోస్తోనే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అండ్ గన్స్ కూడా డిజైన్ చేసావు. అవన్నీ కూడా ఫేక్ వే ఇచ్చింది. దానివల్ల మేము తిట్లు కూడా తిన్నాం. నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. సికిందర్, ఫేక్ డిజైన్ ఇచ్చావు కదా మాకు. ఇప్పుడు చూడు,
నీ ఫోటోలు కాలేజీలో వైరల్ చేస్తాను. ప్లీజ్ సికందర్, అలా ఏం చెయ్యొద్దు. నాకు ఫ్యామిలీ ఉంది, నాకు ఓ బిడ్డ కూడా ఉన్నాడు. నా పరువు తీయొద్దు ప్లీజ్. అలా జరగకుండా నువ్వు బయట పడాలంటే ఈ రాత్రి నువ్వు ఒరిజినల్ డిజైన్ తీసుకొచ్చి ఇవ్వాలి. సికందర్ ప్లీజ్, అర్థమైందా? ప్లీజ్ అర్థం చేసుకో. ఆ రోజు రాత్రి నీ దగ్గర పెన్ డ్రైవ్ ఉండాలి. ఆ పెన్ డ్రైవ్ ఏది? పెన్ డ్రైవ్ ఇవ్వలేదు. తన పెన్ డ్రైవ్ ఇవ్వలేదు. ఆ రోజు తర్వాత తను అదృశ్యమైపోయింది. ఆ పెన్ డ్రైవ్ నీ దగ్గర లేదంటే మరి ఎవరి దగ్గర ఉంది? నన్ను ఎవరైతే కలిసారో వెళ్ళి వాళ్ళని కలవండి. ఎవరు మిమ్మల్ని కలిసింది? మిమ్మల్ని ఎవరు కలిసింది? సికిందర్ మొత్తం ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. నువ్వు తనని వినీత్కి ఎందుకు పరిచయం చేశావు? ఎందుకంటే ఆయేషా నిన్ను హనీ ట్రాప్ చేసింది. మరి నువ్వెందుకు అన్ని అబద్ధాలు చెప్తున్నావు? ఆ డిజైన్స్ వినీత చేసిందని, దానివల్లే సికిందర్ వినీతాని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అయితే అతనే విక్టిమ్ అయి ఉంటాడు. వినీత దేశభక్తి బయటపడింది. ఆమె ఏ డిజైన్స్ ఇచ్చిందో అవి ఫేక్. ఆ తర్వాత నేను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ అయింది. ప్రాణాలు పోతాయని బెదిరించింది. ఇక అప్పుడే మర్యాదగా డిజైన్స్ ఇచ్చాయి, లేదంటే నీ ఫోటో వైరల్ చేసేస్తాను. నీకు 2 రోజులే టైం, అర్థమైందా? వారే వా మేడం, ఏం టైం మీది? విన్నారు కదా, 2 రోజులు. ఒకవేళ ఈలోగా డిజైన్లు ఇవ్వలేదంటే అప్పుడు మీరిద్దరి ఫోటోలు వైరల్. మీరిద్దరూ దేవుణ్ణి కాదు 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 సారీ, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. వినితకి అర్థమైపోయింది తన్ని నేనే ఇరికించానని. అసలు ఇదంతా ఏంటి చెప్పండి, ప్లీజ్ చెప్పండి. ఒక అమ్మాయి విషయంలో నేను ఇరుక్కుపోయాను. నాకు మొత్తం మందించి నా అసభ్యత ఫోటోలు తీశాడు వాడు. నాతో కూడా వాడు ఇలాగే చేశాడు. చూడండి, మనం ఇద్దరం కలిసి ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేద్దాం, సరేనా? నువ్వు ఎప్పుడైతే వినీత్ని ఆ డిజైన్లు అడిగావో కాపీలు ఇమ్మని, ఆయిషా సికిందర్కి ఇచ్చి వాళ్ళని తప్పించుకోమని. అయితే ఎయిర్పోర్ట్ నుండి అంబాలా వెళ్లాల్సిన వినీత కసార్ఘాట్ వెళ్ళింది పెన్ డ్రైవ్ ఇవ్వడానికి. అక్కడికి నువ్వు వెళ్ళావు. లేదు సార్, వెళ్ళలేదు. లేదని చెప్పొద్దు. నీ మొబైల్ డేటా లొకేషన్ అంతా నా దగ్గర ఉంది ఇప్పుడు. నువ్వు వెళ్ళావు, ఆమెను హత్య చేశాక ఇక ఆవిడ మొబైల్ నుంచి ఫేక్ సెల్ఫీ తీశావు. ఎందుకు? ఎందుకంటే వినితాజీ పెన్ డ్రైవ్ తీసిన అక్కడ రాలేదు అసలు, అంతే కదా? పెన్ డ్రైవ్ ఏది? అడుగుతున్నాను ఏయ్. కదా. ఏయ్, సస్పెండ్ చేస్తావా? సార్, ఒక 1 అవర్ టైం ఇవ్వండి. మీ పెన్ డ్రైవ్ నేను తీసుకొస్తాను. సార్, మీకు నేను ఎన్నిసార్లు చెప్పాను? అరే చెప్పేది వినండి, మీరు భయపడొద్దు. మాకు తెలుసు మీరేం చేయలేదని చెప్పి. మాకు తెలుసు అంతకుడు దొరికేశాడు. మాకు ఇంకో విషయం తెలియాలి మీ దగ్గర నుంచి. ఆ రోజు మీరేం చెప్పారంటే మాకు వినితా గారు అంబాలా వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఒక డబ్బులు బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోయారని. బ్యాగ్లో కేవలం డబ్బులు మాత్రమే ఉన్నాయా లేక వేరే ఏమైనా ఉన్నాయా? ఆ, ఏముండింది అందులో పల్లవి గారు? ఆర్యన్, బామ్మ వచ్చేసింది, బామ్మ వచ్చేసింది, బామ్మ వచ్చేసింది. ఆర్యన్? బామ్మ ఇలా రా నాన్న. నీకు గుర్తుందా, మీ నాన్నమ్మ నీకు గిఫ్ట్ ఇచ్చారు కదా, గుర్తుందా? అది ఎక్కడుంది? ఆ గిఫ్ట్ అంకుల్కి చూపించు. అంకుల్, అంకుల్, బామ్మ ఇచ్చిన గిఫ్ట్ చూడండి. ఇదిగో ఇదే గిఫ్ట్. బాబు నేను దాన్ని చూడొచ్చా? అంకుల్, ఇదిగో ఈ గిఫ్ట్ చూడండి. చూడండి అంకుల్, ఈ గిఫ్ట్ చూడండి. మేడం, ఇదిగోండి మీ పెన్ డ్రైవ్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరి వర్క్ నాకు నచ్చింది. నా టీంపై నాకు అంత నమ్మకం ఉంది కాబట్టి కేసు దానంతట అదే సాల్వ్ అయిపోతుంది. మేడం, మా టీం ట్రాక్ రికార్డ్ ఇంకా కూడా 100% ఎప్పుడు. అయితే సునీల్, నీ వైఫ్ తో చెప్తావా నేను బయలుదేరుతున్నానని? ఎస్, ఓకే. ఏంటిది? రే, త్వరగా కారును ఓవర్టేక్ చేయి. అరే కాస్త నిదానంగా ఉండు రాజా, నిదానంగా ఉండు. మొహానికి మాస్క్ ఎవడేసుకుంటాడు రా?
అరే ఊరుకుల్లా ఉన్నారు. ఏంటి పొగడో వండటిది? హలో మిస్టర్ కన్నా. సరే ఎవరు మీరిద్దరు? హే, నువ్వే విజయ్ కన్నా, నేను విజయ్ కన్నా, వీడు కూడా విజయ్ కన్నా. ఏయ్, వదలండి, నన్ను వదలండి. ఏం చేస్తున్నారు? మీకు డబ్బులు కావాలంటే చెప్పండి, నేను ఇస్తాను. నన్ను వదలండి. నోరు మీరా, మేమందరం ప్రీపెయిడ్ వాళ్ళం. నిన్ను కిడ్నాప్ చేయడానికి డబ్బులు తీసుకున్నాం, అందుకే నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాం. నోరు మూసుకొని సైలెంట్ గా పోదాం. వీడి కారు తీసుకుని వెనకలేరా. వీడు తెలియ చూడరా, మెట్లు లెక్క పెడుతున్నాడు రా వీడు. నైస్ గా దిగుతూ మెట్లు లెక్క పెడుతున్నావా ఏంది? ఏదేమైనా నువ్వు ఇక్కడే పడి ఉండాలరా. ఏయ్, కస్తూరి జింక కథ నీకు తెలుసా? కస్తూరిని వెతుక్కుంటూ ఒక జింక అన్ని చోట్ల గాలించిందట. అన్ని చోట్ల తిరిగి తిరిగి అక్కడే కుప్ప కూలిందట. చివరి దాకా కస్తూరి దొరకలేదు. వీడి గతి కూడా అంతే, వీడికి కస్తూరి దొరకదు. ఏయ్, పద. ఏయ్, నడవమంటుంటే. పద. కన్నా సార్, ఏదో ఒకటి మాట్లాడండి. అసలు అసలు మీ ఇద్దరికి ఏం కావాలి? ముందు నాకు నువ్వు వేసుకున్న డ్రెస్ కావాలి. కన్నా లేవరా. ఏమయ్యా కన్నా, ఇంటికి వెళ్ళాలని లేదా? సరే, ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. చెప్తే నేను వదిలేస్తాను. 2, 3 కలిపితే ఎంత? 5. పర్వాలేదు. రేయ్, కన్నా సార్కి బట్టలు ఇచ్చేయి. దిగో. ఏయ్, తొందరగా దిగరా. కిందకు దిగో. దిగమంటుంటే చెప్పేది వినాలి. 50 నుండి కిందకి లెక్క పెట్టుకుంటూరా. లెక్క మొత్తం పెట్టేదాకా ఆడు మొహానికి వేసుకున్న మాస్క్ మాత్రం తీయద్రై. కావాలంటే ఇక్కడే కాల్చి పడదామని. లెక్క మొదలు పెట్టరా. ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో కౌంట్ చేయొచ్చా? కౌంటింగ్ మొదలు పెట్టమంటుంటే మొదలు పెట్టు. తెలుగు తెలీదా? సరే, ఇంగ్లీష్లో మొదలు పెట్టు. మొదలు పెట్టు. 50, 49, 48. పోనీరా. పోనీ 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 పోనీ, త్వరగా పోనీ. 3, 2, 1. పని పూర్తయింది. ఇదిగో నేను బయలుదేరుతున్నాను. సార్, ఈ విజయ్ కన్నా కేసు హైడ్ అండ్ రన్ లాగా తెలుస్తుంది సార్. కానీ ఆటాప్సీ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఆయన శరీరం చాలా గాయాలున్నాయి సార్. 4-5 రోజుల ముందే జరిగింది అలా. అప్పుడైతే క్లియర్గా ఉంది. ముందు బాగా కొట్టారు, ఆ తర్వాత చంపేశారు. సార్, ఈ విజయ్ ఖన్నా కంపెనీ గత 4-5 ఏళ్లలో ఎంతో పేరు సంపాదించుకుంది. పొలిటికల్గా కూడా చాలా పేరుంది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వానికి సంబంధించిన టెండర్లన్నీ వీరికే దక్కుతుంటాయి. అరే సినా సార్, మీరు నా పాత కస్టమర్. మీతో ఎలా బేరవాడతానో చెప్పండి, నేను 12 ఫైనల్ చేస్తాను. మీకు ఓకేగా? 10 కోట్లు ఓకేనా? సరే, డన్. నేను ఈవినింగ్ పేపర్స్ రెడీ చేసి పంపిస్తాను. సార్, మీరు అంత దిగుండకూడదు సార్. మరేం చేయమంటావు ఘన్శ్యామ్? భాటియా గారికి సండేలోపు 10 కోట్లు ఇవ్వాలి. నీకు భాటియా గురించి బాగా తెలుసు. అతని డబ్బులు తీసుకుని మన ప్రాణాలతో ఉండలేం. అతను కన్నా బిల్డర్స్, అలాగే వాలియా బిల్డర్స్ అందరికీ ఇదే జరిగింది.
రోడ్ యాక్సిడెంట్ అని కేసు వేశారు, కానీ మర్డర్ అని అందరికీ తెలుసు. ఈ బాటియా డబ్బులు వసూలు చేయడానికి ఏవైనా తెస్తాడు, ఏవైనా. సారీ బావా, మీరు కాల్ చేసినప్పుడు నేను ఫోన్ తీయలేకపోయాను. యాక్చువల్లీ ఐ వాస్ రియలీ బిజీ. ఒరే బిజినెస్ మ్యాన్ బిజీగానే ఉండాలి. గత 5 ఏళ్లుగా నువ్వు చేసిన ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, నాకు చాలా ఆనందం. ఇలా మాట్లాడతారేంటన్నా? దీనికి అంతటికీ కారణం మీరే కదా. 7 సంవత్సరాల క్రితం ఈయన టెండర్ కోసం మీరు 5 లక్షలు ఇచ్చుండకపోతే అప్పుడు మేము... అరే నువ్వు వినే ఉంటావు కదా, బంధువులంతా ఒకవైపు, భార్య తమ్ముడు ఇంకోవైపు. బావగారిని ఇబ్బంది పెడతామా ఏంటి? విజయ్, నీకు తెలుసు కదా నా హాస్పిటల్కు సంబంధించిన ప్రాజెక్ట్. తెలుసు. ఆ ఇన్వెస్టర్ ఎందుకో బ్యాకౌట్ చేస్తున్నాడు. నాకు 20 లక్షలు అవసరం ఉంది. ఆ డబ్బు మార్కెట్ నుంచి తీసుకోగలను. వడ్డీ ఇవ్వాలంటే బయట వాళ్ళకెందుకు, ఇంట్లో వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అరే మీరు ఏం మాట్లాడుతున్నారు? మేము మీ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ తీసుకుంటానా? కానీ నిజమేంటంటే ఇప్పుడు నాకు కూడా చాలా టైట్గా ఉంది. యాక్చువల్గా మార్కెట్లో చాలా క్రైసిస్ ఉంది, కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోయింది. ఐఎమ్ రియలీ సారీ బాబు గారు, నేను మీకు ఇప్పుడు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాను. సారీ బాబు గారు, నేను మీకు ఎలాంటి రకంగా సహాయం... మరేం పర్వాలేదు, ఇలాంటివి సహజమే కదా, నువ్వేం పట్టించుకోకు. చూడండి, చెల్లిని అడిగినట్టు చెప్పండి. తప్పకుండా. బాధగా ఉంది, బావకి నేను హెల్ప్ చేయలేకపోయాను. జాగ్రత్త జాగ్రత్త, నీకేం కాలేదు, జాగ్రత్త, భయపడకు భయపడకు. లేదు లేదు, నాకేం కాలేదు. నువ్వు ఇక్కడే ఉండు. చెప్పిన టైంకి డబ్బు ఇవ్వకపోతే ఇల్లు మొత్తం తగలబెట్టేస్తా. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, రాత్రి వేళల్లో కన్నా సార్ ఎక్కడికి వెళ్తున్నారు అని. అయితే రాజీవ్ సార్ తన సూపర్ పవర్ ఆన్ చేశారు. రస్తోగి గారు, మీ హైట్ ఎంత? 5'10". షూ వేయకుంటే 5'8". 5'8". ఇక్కడ నిలబడండి. ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఇదిగో ఇలాగా. రిపోర్ట్స్ని బట్టి చూస్తే విజయ్ హైట్ కూడా దాదాపు మీ హైటే. అంటే యాక్సిడెంట్ దెబ్బ కూడా నడుముకి కింద తగులుందన్నమాట. అంటే ఏదో ఒక పెద్ద కారే తన్ను వచ్చి గుద్దేసింది. XU అటువంటి టైప్స్. ఆ తర్వాత రిపోర్ట్స్ని బట్టి చూస్తే విజయ్ షర్ట్లో సిల్వర్ పెయింట్ ట్రేసెస్ దొరికాయి. అంటే సార్ మనము సిల్వర్ కలర్ కు సంబంధించిన MUV SUV కార్ని వెతకాలి. దాంతోనే విజయ్ ఖన్నాకి యాక్సిడెంట్ జరిగింది, మర్డర్ జరిగింది. హలో, సరే ఈ రోడ్లో CCTV కెమెరాస్ ఉన్నాయా? లేవు సార్, ఈ రోడ్ అంతా లేవు. అంటే ఆలోచించే ఈ రోడ్ని సెలెక్ట్ చేసుకున్నారు. సార్, విజయ్ కన్నా కాల్ రికార్డ్స్ వచ్చినాయంట. ఇందులో లాస్ట్ కాల్ విభూతి వర్మ అని రాసుంది. అదే కాదు, వీళ్ళు రోజు ఫోన్లో మాట్లాడుకున్నారు, అర్ధరాత్రులు కూడా. అదితి, నువ్వు చేసేదేది సరిగ్గా లేదు. నువ్వు అమ్మ జీవితాన్ని నాశనం చేసేలా ఉన్నావు, కానీ బంటియే చేశాడు. బంటి మీద తప్పులు చెప్పడం ఆపు. మీ అమ్మ రాని. ఇలా చూడు మధు, ప్రశాంతంగా ఉండు. అదిది చిన్నపిల్లే కదా. నాన్న, తన్ను వెనకేసుకుని రాకండి. ఇది వాళ్ళమ్మ. మధు వదినా, అదితి ఏం చేసింది? ఏం చేసిందా? నా బంటిని దారుణంగా తిట్టింది. మీ తిట్లు వినడానికి మేం పని మనుషులమా? అదితి, ఇదంతా నిజమా? ఏంటి, నేను అబద్ధం చెప్తున్నానా? మీ అన్ని వల్లే నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు, అందుకనే నీకు ఇంత పొగరు. మేము వెళ్ళిపోతాం వదినా, మేము ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేదని నాకు బాగా తెలుసు. వెళ్తాం. అరే, ఎప్పుడు వెళ్తావు? మా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావా ఏంటి? ముందు మా డబ్బులు మాకిచ్చేళ్ళు, తర్వాత ఎక్కడికైనా వెళ్ళు. మీరేదైనా మాట్లాడొచ్చు కదా. చెప్పడానికేముంది? ఇలా చూడు, ఈ ఇంట్లో ఉన్నంత వరకు నోరు మూసుకుని ఉండు, లేకపోతే ఏదో ఒకటి చేస్తాను. ముందు అమ్మ ఆడింది, ఇప్పుడు కూతురు ఆడుతుంది. నువ్వు రమ్మా, లోపలికి వెళ్ళి కూర్చో. అదితి, ఆల్రెడీ ప్రాబ్లంలో ఉంటే నువ్వు ఒకదానివి, ఎందుకలా చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు? అమ్మ, బంటి మీ గురించి తప్పుగా మాట్లాడాడు. నేను తాతయ్య దగ్గర కూడా చెప్పాను, తాతయ్య ఏం అనలేదు, అందుకనే కోపంలో నేను తిట్టేశా. అదితి బంగారు, నాకు అన్ని విషయాలు తెలుసమ్మా. నాకు కోపం వస్తుంది, కానీ ఇది సరైన టైం కాదు. నువ్వు సైలెంట్ గా ఉండాలి, సరేనా? నేను చెప్పింది నీకు అర్థమైందిగా. అదే చెప్తారు కదా, ఏనుగు రోడ్డున వెళ్తుంటే వెనకాల కుక్కలు అరుస్తాయని. అందుకని బంటి వాళ్ళమ్మ నేనేదైనా తిడితే నువ్వు అస్సలు పట్టించుకోకూడదు, సరేనా? సరేనా నా బంగారు తల్లి?
చెప్పండి. విభూతి వర్మ. విజయ్ గురించి తెలుసుకోవడానికే కదా ఇక్కడికి వచ్చారు? రండి. 8వ తారీఖు చివరిగా నేను విజయ్తో మాట్లాడాను. అప్పుడు మా అబ్బాయి జైన్కు ఒంట్లో బాలేదు. సో దాని గురించి అడగడానికి విజయ్ నాకు కాల్ చేశాడు. జయంత్ మీ ఇద్దరి కొడుకా? అవును. అంటే మీరు విజయ్? మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఒకరినొకరు ఇష్టపడ్డాం. కానీ మా ఫ్యామిలీలో వ్యతిరేకించారు. అందుకనే మా పెళ్లి జరగలేదు. మేం విడిపోయాం. కొన్ని సంవత్సరాల క్రితం మా హస్బెండ్ చనిపోయారు. తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళిపోయాను. ఇలా చూడండి, యాజ్ పర్ పోలీస్ కంప్లైంట్ విజయ్ మిస్సింగ్ కంప్లైంట్ వాళ్ళ ఆవిడ ఊర్వశినే ఇచ్చింది. ఊర్వశికి మీ రిలేషన్ గురించి బాగా తెలుసు. విజయ్ చాలా హానెస్ట్ పర్సన్గా ఉండేవారు. ఆయన నా దగ్గర ఏది దాచేవారు కాదు. విజయ్ విభూతి రిలేషన్షిప్ నా అనుమతితోనే జరిగింది. పెళ్లి తర్వాత నాకు 2 మిస్క్యారేజ్ అయ్యాయి. ఒక బిడ్డ స్టిల్ 1 బేబీగా ఉంది. ఆ తర్వాత విజయ్కి నాకు ఉన్న రిలేషన్షిప్లో ఫుల్ స్టాప్కి వచ్చేశాం. నేను తల్లిని కావాలని ఆశపడ్డాను. అలాగే విజయ్కి కూడా ఒక తోడు కావాలి. అదే సమయంలో విజయ్ విభూతి మీట్ అయ్యారు. ఆ తర్వాత మేము అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతూ వచ్చాం. ఊర్వశి అక్క బాధేంటో నాకు అర్థమైంది. అందుకని ఈమె దగ్గర చెప్పి జయంత్ని అడాప్ట్ చేయమన్నాను. ఈరోజు జయంత్ మా ఇద్దరిని తల్లిగా అనుకుంటున్నాడు. ఇలా చూడండి, యాజ్ పర్ విజయ్ స్టాఫ్ విజయ్ 8వ తేదీ కనిపించకుండా పోయాడు. 12వ తేదీ తన డెడ్ బాడీ దొరికింది. మీరు 11వ తేదీ మిస్సింగ్ కంప్లైంట్ని ఇచ్చారు. 3 రోజుల తర్వాత ఎందుకు? సార్, నేను ఊర్వశి అక్క హరిద్వార్లో ఉండేవాళ్ళం. గురువుగారి ఆశ్రమంలో. అక్కడ ఆశ్రమంలో ఫోన్ అలౌ చేయరు. ఎప్పుడైతే మేము 11వ తేదీని తిరిగొచ్చామో అప్పుడే మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం. విజయ్కి ఎవరితోనైనా విరోధం ఉందా? విజయ్ చాలా అప్పుల్లో మునిగిపోయారు. మిస్టర్ బాటియాలో, బ్యాంకుల్లో, అలాగే చాలా ఇన్వెస్టర్స్లో. కానీ వాళ్ళెందుకని హత్య చేస్తారు? దానివల్ల వాళ్ళకే కదా నష్టం. మీరు సరిగ్గానే అంటున్నారు. నేను కూడా చాలా కన్ఫ్యూషన్లోనే ఉన్నాను. ఎవరైనా సరే ఆయన ఎందుకు చంపాలి? కానీ కొన్ని రోజుల క్రితం మా ఇంటి ముందు అలజడి సృష్టించారు. ఆ రోజు విరిగిపోయిన బాటిల్ ముక్కలు ఇదే. దాంతోపాటు దొరికిన ఈ లెటర్. మిస్టర్ భాస్కర్, మీ 10th యానివర్సరీకి ఈ ఫార్మ్ హౌస్ అయితే చాలా బెస్ట్ గా ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. అలాగే అక్కడ చూడండి పెద్ద లాన్. ఇక ఇక్కడ చూడండి. అరే ఏం చేస్తున్నావు? ఏమైంది? ఎందుకలా కోప్పడుతున్నావు? అయినా నీకెందుకు ఈ సావిత్రి వేషం? సరే సరే, నాటకాలు ఆడుకో. ఒక నైట్కి ఎంత కావాలో చెప్పిస్తాను. డబ్బులు ఇస్తే నీ వెనకాలే వచ్చేస్తాను అనుకున్నావా? నువ్వు కరెక్ట్ గానే అనుకున్నావు. కట్ కట్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. నైస్ షాట్. శృతిమా, నెక్స్ట్ షాట్ బెడ్రూమ్ షాట్. ఓకే. విజయ్ చాలా చోట్ల అప్పు చేశాడు సార్. కానీ ఇచ్చిన వాళ్ళు దీన్ని చంపేస్తే ఎలా వసూలు చేసుకుంటారు సార్? వేరేదో జరిగింది సార్ ఇక్కడ. సార్, ఈ భాటియా ఇదే అంటున్నాడు. నేను తనకు కాల్ చేసినప్పుడు విజయ్ చనిపోయాక తన డబ్బంతా నాశనమైందట. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి డబ్బు అవసరం లేదు. పగ తీర్చుకోవడానికి ఈ పని చేస్తుంటారు. విజయ్ గారి పిఏ ఘన్శ్యామ్ అతన్ని వెంటనే కాంటాక్ట్ చేయి. ఇన్వెస్టర్స్ లిస్ట్ని బడితి. తర్వాత ఈ భాటియా అతనికి క్లీన్ చెక్ ఇవ్వడం కుదరదు. అతని మీద కూడా ఒక కన్నేసుంచు. అలాగే సార్. సార్, విజయ్ గారి భార్య ఊర్వశి, అలాగే మరొకరు విభూతి, వాళ్ళిద్దరి మధ్య మంచి ఒప్పందం ఉంది. కానీ ఒక విషయం అడ్డొస్తుంది. మొగుడు లేని సమయంలో ఇద్దరు కలిసి బాబాతో కూర్చుని భజన పాడుతున్నారు. ఇదే విషయం దాదాపు నాకు కూడా కొడుతోంది. సరే చూద్దాం, ఇద్దరిని కూడా ఒక కంట కనిపెడదాం. ఈ సమయంలో ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. 8th మే నుంచి 12 మే వరకు విజయ్ ఎక్కడున్నాడు? ఇది మనకు తెలిసిందంటే ఈ కేసులో సగం విషయం సాల్వ్ అయినట్టే. సరే, విజయ్ దగ్గర ఏ కారు ఉండేది? నోవాలా ఎస్యూవి. ఆ కారులో జీపీఎస్ ఉంటుంది. కరెక్ట్. ఒక పని చేయండి, విజయ్ కార్లో ఉన్న 8 నుంచి 12 వరకు ఉన్న జీపీఎస్ కాంటాక్ట్ కావాలి. అమ్మాయి ఆగు ఆగు. అమ్మాయి
ఏయ్, ఆగు. ఆగమంటే. ఏయ్, ఆగమంటే. ఏయ్, ఆగు. ఏయ్, తీవేది మా తమ్ముడు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు, వాడికి పాపం ఆకలేస్తుంది అన్నాడు, అందువల్లే సార్. అరే ఇటువంటి కథలు నేను చాలా విన్నాను. ఆగు, పోలీసులు పిలుస్తాను. వద్దు వద్దు, పోలీసులు పిలవకండి ప్లీజ్, మీకు దండం ఉండండి, పెడతాను. ఏమైంది? చూడండి మేడం, బిస్కెట్ ప్యాకెట్ దొంగలించుకొని లేదు. పరిగెడుతుంది. అక్క అక్క నన్ను కాపాడండి అక్క, నాకు పోలీసులు అంటే చాలా భయం అక్క. మా తమ్ముడు ఒంటరిగా ఉన్నాడు, మేము ఇద్దరమే ఉన్నాం. సరే మీరు ఈ అమ్మాయిని వదిలేసేయండి. ఇదిగోండి, ఆ బిస్కెట్లకు ఎంత డబ్బో తీసుకోండి. నేను ఎన్జిఓ జరుపుతున్నాను, అది ఈ అమ్మాయి గురించి నేను చూసుకుంటాను. సరే మేడం, మీరు చెప్పినందువల్ల వదిలేస్తున్నా. సరే ఇచ్చేసి పదరా. ఇదిగో. థ్యాంక్స్ అక్క. నీ పేరేంటమ్మా? గాయత్రి. నీ పేరు చాలా బాగుంది. సరే ఏడవకు, నాతో పట్రా. కమలేష్ చెప్పు. ఏ బ్యాంక్? పిఐసి. సరే నేను వస్తాను. ఇలా చూడండి, మీ మీద నేను కేసు పెడతాను. మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయకూడదు. ఊర్వశి గారు మీరా? అవును ఇన్స్పెక్టర్ గారు, ఈ బ్యాంక్ అయినా చాలా ఫ్రాడ్. విజయ్ వీళ్ళ దగ్గర 10 కోట్ల లోన్ తీసుకున్నట్టు మాకు నోటీస్ పంపించాడు. సార్, లోన్ తీసుకున్నందుకు ప్రతి డాక్యుమెంట్ మా దగ్గర ఉంది. ఈయన అబద్ధం చెప్తున్నాడు. విజయ్ కి పిఎస్సి బ్యాంక్ లో అసలు అకౌంట్ అనేదే లేదు. అకౌంట్ ఉంది సార్, మొత్తం పేపర్లు నేను చూపిస్తాను. 5 మేకి విజయ్ అకౌంట్ ఓపెన్ చేశాడు. అంటే కనిపించకుండా పోవడానికి 3 రోజుల ముందు. ఇదిగో అతని సిగ్నేచర్. ఇది విజయ్ సంతకమే. ఇది మీరే చూడండి సార్. అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఇదిగోండి. లోన్ అప్లికేషన్ ఫామ్ ప్రతిదీ ఇందులోనే ఉంది. మీరు కూడా చూడండి మేడం. 1 మినిట్. అంటే 5 మేకి అకౌంట్ ఓపెన్ చేశాడు, 6 మేకి లోన్ డిస్పోజ్ అయ్యిందే. 10 కోట్లు అకౌంట్లోకి వచ్చాయి. 7th మేకి ఈ అకౌంట్ వేరే అకౌంట్లోకి వెళ్ళింది. ఇన్స్పెక్టర్ గారు ఒక్క నిమిషం. ఈ ఫోన్ నెంబర్ 444758642 ఇది విజయ్ది కాదు. ఇది ఒక ఫ్రాడ్ కేస్. ఎవరి పేర్లో అకౌంట్ ఉందో అతన్ని మర్డర్ చేశారు తెలుసా మీకు? మీ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసిన 1 వీక్కి ముందే. కమలేష్, సైబర్ ఇందులోకి ఇన్వాల్వ్ చేద్దాం. ఓకే సార్. ఆ టెలికాం కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. ఫోన్ నెంబర్ 444768582. ఇది విజయ్ కన్నా ఫోన్ నెంబరే. పీసీఐ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఇచ్చాడంట. ఓకే, అయితే టెలికాం కంపెనీ నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని వాటిని బయటికి తీ. అంటే సిమ్ తీసుకునేటప్పుడు విజయ్ ఇచ్చుంటాడు కదా. చెప్పేసాను సార్, 2 రోజులు వచ్చేస్తుంది. ఓకే సార్, ఇది విజయ్ కార్ జీపీఎస్ రికార్డ్. ఎనిమిది నుంచి 11 వరకు కార్ మూమెంటే లేదు. అలా అయితే కారు ఒకే చోట నిలబడి ఉంది. ఒకవేళ అక్కడే విజయ్ని పెట్టుండొచ్చేమో. సార్, ఇక్కడ నుంచి 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు సార్. చాలా మంచిది. సార్ 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 ఇదిగో ఇక్కడ. ఇదే సార్ లొకేషన్ చూపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉన్న ఏరియా. అవును సార్, కన్స్ట్రక్షన్ కూడా జరగట్లేదు. స్టే తీసుకున్నారంట. పదండి. విజయ్ని ఎవరు కిడ్నాప్ చేశారో వారికి ఈ ప్లేస్ బాగా తెలుసుండొచ్చు. ఎస్ సార్. నువ్వు పైకి వెళ్ళు. సార్, రాజు సార్, కమలేష్ సార్, నేను కనిపెట్టాను. త్వరగా రండి సార్. ఇక్కడ సార్, ఇలా చూడండి సార్. సార్, విజయన్ ఖచ్చితంగా ఇక్కడ పెట్టి ఉంటారు. ఫారెన్సిక్ని పిలిపించండి. అలాగే సార్. సార్, కొంచెం దాన్ని ఆన్ చేసి చూడు. ఇది పాత సినిమాల కిడ్నాప్ స్టైల్. ఒక సినిమాలో కిడ్నాపర్ ఇలాగే బ్యాక్గ్రౌండ్లో ట్రైన్ సౌండ్ని వేశాడు.
ఎందుకంటే పోలీసులు ట్రేస్ చేస్తే మిస్లీడ్ అవ్వడానికి. సార్ ఇప్పుడు కూడా ఒక విషయం అర్థం కావట్లేదు. విజయ్ చంపాలంటే ఎందుకు ఇక్కడ ఉంచాలి సార్? అదే అర్థం కావట్లేదు. మనం ఏదో మిస్ అవుతున్నాం. అతని లైఫ్లో ఏదో ఒక యాంగిల్ ఉంది, దాన్నే మనం కనిపెట్టలేకపోతున్నాం అనుకుంటా. సార్ సార్ ఇలా చూడండి. ఇది విజయ్ ఫోన్ అనుకుంటాను. దీన్ని సైబర్ యూనిట్కి పంపించు, ట్రాక్ చేయించు. గాయత్రి, నువ్వు ఇక్కడే కూర్చోడుండు. నేను ఇప్పుడే వస్తాను, ఓకే? కొత్త పిట్ట. ఇంకా ఎవరు టేస్ట్ చేయలేదు. డబల్ రేట్ తీసుకుంటా. కమలేష్, ఇది ఫ్రాడ్. సార్ ఇదిగోండి, టీ తాగండి. అరే రస్తగి, చాయ్ ఏం వద్దు, దీన్ని చూడండి. ఇదిగోండి, ఇది విజయ్ యొక్క లోన్ డాక్యుమెంట్స్. దీని యొక్క పేజ్ 1 నుంచి పేజ్ 11 వరకు ఇలా చూడండి. విజయ్ యొక్క సిగ్నేచర్స్ అన్ని రైట్ బాటంలో వస్తున్నాయి. లెఫ్ట్ బాటమ్ సైడ్ అన్ని బ్లాంక్గా ఉన్నాయి. కానీ పేజ్ నెంబర్ 12లో ఇలా చూడండి, విజయ్ యొక్క సిగ్నేచర్లో కొన్ని గుర్తులు కనిపిస్తున్నాయి. మీకు తెలుస్తోందా? ఇందులో ఏం ఫ్రాడ్ ఉంది సార్? పెన్ సైన్ కింద ఒక పేపర్లో పడుండొచ్చు. ఇలా చూడు, ఇది సిమ్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఫామ్, లెఫ్ట్ బాటంలో సిగ్నేచర్, తర్వాత అన్ని సిగ్నేచర్స్ కూడా దీంతో పాటు మ్యాచ్ అవుతున్నాయి. అంటే సిమ్ కార్డ్ అప్లికేషన్ ఫామ్లో లోన్కి మధ్యలో వేసిన సిగ్నేచర్ని తీసుకున్నారనమాట. ఎగ్జాక్ట్లీ, దాంతో నెంబర్ తీసుకున్నారనమాట. బ్యాంక్ మేనేజర్ని కాంటాక్ట్ చేయండి, అన్ని విషయాలు తెలుస్తాయి. డాక్యుమెంట్లో సిగ్నేచర్ ఎవరు తీసుకున్నారు అని. ఓకే సార్. వాడే ఇవన్నీ మార్చుండాలి. తర్వాత రస్తోయ్ గారు, దీని కాల్ రికార్డ్స్ని తీయండి, క్విక్. అలాగే సార్. రండి సార్. హలో హలో సార్, సబ్ ఇన్స్పెక్టర్ జగదీప్ వాలియా, సైబర్ యూనిట్ నుంచి ఈ కేసులో మనకి సహాయపడడానికి వచ్చారు. ఓకే, వెల్కమ్. హ్యావ్ ఎ సిట్. కేసుని మీరు స్టడీ చేస్తుంటారు. చేశాను సార్. ఏమైనా తెలిసిందా? దొరికింది సార్. సార్, విజయ్ ఖన్నాకి పిఎస్ఐ బ్యాంక్ నుంచి 10 కోట్ల లోన్ శాంక్షన్ అయింది సార్. ఆ తర్వాత అవి 4 వేరే వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి సార్. సార్, కానీ ఇందులో ఒక అకౌంట్ కూడా ఇప్పుడు యాక్టివ్గా లేదు సార్. 12వ తారీఖే అన్ని అకౌంట్లు క్లోజ్ చేసేశారు. 12? అవును సార్. ఆ రోజే విజయ్ మర్డర్ కూడా జరిగింది కదా? ఏమిటయ్యా ఇది? ఇది ఏ విధమైన కేసు? శత్రుత్వమా లేక సైబర్ కేసా? సార్, విజయ్ సార్ దగ్గర సైన్ తీసుకుంటానికి బల్దేవ్ సింగే వెళ్ళాడు. సరే, వెంటనే అయితే వాడిని రమ్మని చెప్పండి. సార్, బల్దేవ్ ఇక్కడ లేడు కదా సార్. 4 రోజులు లీవ్లో వెళ్ళాడు, కానీ ఇంకా వాడు తిరిగి రాలేదు. మీరు వాడిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించారా లేదా? సార్, వాడు సేల్స్లో కొత్తగా జాయిన్ అయ్యాడు, ప్రొఫెషనల్గా ఉన్నాడు, అందుకే జాబ్ వదిలి వెళ్ళిపోయి ఉంటాడు. మీరు మేనేజరా లేదా డ్యామేజరా? మీ కంటి ముందే ఫ్రాడ్ జరుగుతుంది, మీ ఎంప్లాయీస్ చేసే విషయం మీకే తెలియట్లేదు. సరే, మీ డిస్ట్రిక్ట్ మేనేజర్ నెంబర్ ఇవ్వండి. ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. అదే కాదు, బల్దేవ్ జాయినింగ్ పేపర్ కూడా కావాలి నాకు. సార్, విజయ్ ఖన్నా సెకండ్ నంబర్ కాల్ రికార్డ్స్ వచ్చాయి. దాని నుంచి 2-3 కాల్ చేయవల్లాయి. అది సహానికి. శృతిమా సహాని? అవును సార్.
ఖచ్చితంగా ఇదే ఇల్లు అయి ఉండాలి. తాళం వేసిందే. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. అన్నట్టు శృతిమ గారిల్లు ఇదేనా? అవును. ఎక్కడికి వెళ్ళారో మీకేమన్నా తెలుసా? ఆవిడ సూసైడ్ చేసుకున్నారు. ఏమిటి? ఇది ఎప్పుడు జరిగింది? ఇది వారం రోజుల క్రితం జరిగింది. చేతి నరం కట్ చేసుకుంది. శృతిమ గురించి ఇంకేమైనా చెప్పగలరా మీరు? తన భర్త చనిపోయిన తర్వాత తన కూతురు తీసుకొని తిన్నగా వాళ్ళ నాన్నగారింటికే వచ్చేసింది. కానీ తర్వాత తనకేవో సమస్యలొచ్చాయి. తప్పుడు పనులు చేస్తుండేది. మీరనేదేమిటి? నాకు అర్థం కావట్లా. నేను విన్నంత వరకు ఏదో బ్లూ ఫిల్మ్ తీస్తుందని విన్నాను. సరే, వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు ఎవరైనా? వాళ్ళ అన్నయ్య దుబాయ్లో ఉన్నాడు. శృతి సూసైడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎవరికీ తెలియదు. ఏమిట్రా సోగి, ఇది ఏం కేసు? అంటే పేరుగాంచిన ఒక బిజినెస్ మ్యాన్ మర్డర్, సైబర్ ఫ్రాడ్, ఇప్పుడు ఈ శృతిమ. ఈ కేసుతో లింక్ అయిన వాళ్ళు చనిపోయారు. దీని వెనకాల ఎవరున్నారు? సార్, డాక్యుమెంట్లో సైన్ తీసుకోవడానికి ఈ అబ్బాయి వెళ్ళాడు సార్. తర్వాత మనిషి కనపడలేదు సార్. ఈ శృతిమ విజయ్ ఖన్నా కనెక్షన్ గురించి ఏమైనా తెలిసిందా? అది తెలియలే సార్, కానీ శృతిమ జాతకం దొరికింది సార్. సార్, ఆవిడ చాలా సినిమాల్లో పనిచేసింది. సార్, ఈ 4-5 క్లిప్లో ఆమె ఒకే ఒక వ్యక్తితోనే ఉంది. ఒక నిమిషం. విశాల్ ఫామ్ హౌస్, నాంగులోయి. కాదు కాదు కాదు, ఇంకొంచెం వేగంగా చేయి. అసలు చాలా డల్గా ఉంది. కాస్త హాట్గా రావాలి కదా. అసలు అందరిని అరెస్ట్ చేయండి. ఎవరిని వదలొద్దు. ఏమైనా తీసుకెళ్ళు. వీడియో చేస్తావా? వీడియో? సిగ్గులేదురా నీకు? సిగ్గులేదా నీకు? బుద్ధి లేదా? పట్టుకోండి, పట్టుకోండి. నిన్ను చంపేస్తాను. దీంతో కొట్టానే అనుకో, దీన్ని ఇట్లాగే దోపేస్తాను నా కొడక. అమ్మాయితో కాదు, ఇకపైన ఒంటరిగా కూడా పడుకోలేవు నువ్వు. మాట్లాడరా. సార్ 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 మాట్లాడు సార్, నన్ను వదిలేడు సార్. మరో మార్గం లేక ఈ పని చేసుకుంటూ ఉన్నాను సార్. వేరే దారి లేక చెప్పడానికి సిగ్గులేదు నా కొడక. అబద్ధం చెప్పగరా. చెప్పు, తను ఎందుకని సూసైడ్ చేసుకుంది? తర్వాత ఈ విజయ్తో తన కనెక్షన్ ఏంటి చెప్పరా. సార్, నేను నిజం చెప్తున్నాను సార్. నాకు ఎవరూ తెలీదు. నాకు తెలిసింది శృతి ఒక్కటే సార్, శృతి ఒక్కటే. తను కూడా మరో మార్గం లేక ఈ పని చేస్తుంది. ఏంటి వేరే దారి లేదు? మాట్లాడు సార్. సార్ చెప్తాను సార్. ఎవరో తన్ని బ్లాక్మెయిల్ చేశారు. ఎవరు బ్లాక్మెయిల్ చేశారు? సార్, నిజంగా అది నాకు తెలియదు సార్. సార్, ఈ శృతిమ ముంబైలో ఎవరో ఒకరితో పనిచేస్తూ ఉండేదంట సార్. దానికి సంబంధించిన చాలా మందిని మేము అరెస్ట్ చేశాం సార్. కానీ ఆ ఫిలిం డైరెక్టర్ని అరెస్ట్ చేయలేకపోయాం సార్. అది కాకుండా ఎవరినంతా పట్టుకుని లోపలేసామంటే శృతిమ విజయ్ గురించి మేము మా దగ్గర అడిగాము. కానీ వాళ్ళకి అసలు వాళ్ళ గురించి ఏమీ తెలియదు. ఈ విజయ్ వైఫ్ ఊర్వశి, తర్వాత విభూతి, వాళ్ళ దగ్గర శృతిమ గురించి అడుగు. శృతిమ గురించి వాళ్ళ దగ్గర అడిగేశాను సార్. కానీ వాళ్ళ పేరు అసలు వినింది లేదంటున్నారు సార్. సార్, ఆ శృతిమ ఆడపడుచు మధు గురించి తెలిసింది. ఇప్పట్లో ఆవిడ ఏదో బేరీ బాగాని ఏరియాలో ఉంటుంది. చనిపోయిన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు. శృతిమ గురించి మంచిగా చెప్పినా అది తప్పుగానే అర్థమవుతుంది. మీకింకేదైనా కావాలంటే మా మావయ్య ఉన్నారు, ఆయన్ని అడగండి. నేను ఎంతో కొంత సంపాదించి పెట్టింది నేను నా కూతురు శృతికి ఇవ్వటాని కోసం నా కొడుకు, నా కోడలు కొంచెం కూడా ఇష్టపడలేదు. కానీ నేను వాళ్ళతో గొడవాడలేకపోయాను. అప్పుడు కూడా నేను ఎవరికీ తెలియకుండా నా కూతురు శృతిమ అకౌంట్లో 20 లక్షల రూపాయలు వేసి ఉంచాను. దానికొక కారణం ఉంది. రేపు నాకేమన్నా అయితే అప్పుడు శృతిమాకి, తన కూతురికి ఉపయోగపడుతుందని వేశాను. కానీ తలరాత చూడండి, ఆ డబ్బు తన అకౌంట్లిచ్చి మాయమే అయిపోయింది. ఈ 20 లక్షలు సంపాదించడానికే తను అలాంటి సినిమాలన్నీ యాక్ట్ చేసిందా? కానీ చాలా నెలలుగా తను సినిమాలు యాక్ట్ చేస్తూనే ఉంది. కానీ సూసైడ్ పోయిన నెలలోనే చేసుకుంది. అలా అయితే సూసైడ్కి వేరే కారణం ఏదో ఉంది. అదంతా నాకు తెలియదండి. మరి శృతిమ అకౌంట్లోంచి 20 లక్షలు ఎలా మాయమైపోయాయి? అది మీరు అడుగుంటారు కదా. అది ఆ అతిథిని అడగండి. అమ్మా, నువ్వు ఇక్కడికి రా. ఒకరోజు మమ్మీ ఫోన్లో నేను గేమ్ ఆడుతూ ఉన్నాను. అన్లిమిటెడ్ గేమ్స్.
అన్లిమిటెడ్ గేమ్స్ ఆడడానికి నేను ఆ ఫామ్ని ఫిల్ చేశాను. ఆ తర్వాత ఒక అంకుల్ కాల్ చేశారు. హలో అంకుల్, ఓటీపీయా? ఓకే, 3264. దాని తర్వాత అంకుల్ మొబైల్లో నెట్వర్క్ 3 అవర్స్ తర్వాత పోతుందని నాతో చెప్పారు. తర్వాత నువ్వు అడిగిన క్యారెక్టర్ నీకు దొరుకుతుందని చెప్పారు. దాని తర్వాత నెట్వర్కే రాలేదు. శృతి కూడా వెళ్ళి ఒక కొత్త సిమ్ కొనుక్కొచ్చింది. తను సిమ్ కొనుక్కొచ్చి ఆ ఫోన్లో వేసిన నెక్స్ట్ మినిటే 20 లక్షలు గాలిలో కలిసిపోయాయి. ఈ విషయంగా మేము బ్యాంకులో కూడా మాట్లాడాం. అప్పుడే వాళ్ళు సైబర్ క్రైమ్ జరిగిందని వాళ్ళు మాకు చెప్పారు. అమ్మా, ఇప్పుడు ఆ ఫోన్ నీ దగ్గరే ఉందా? సార్, ఆ ఫోన్ శృతిమా గారిదే. ఒక SMS ద్వారా తన ఫోన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు సార్. తన ఫోన్ డేటా మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నారు సార్. తన ఫోన్లో ఏదైతే జరిగిందో అది హ్యాకర్స్ మొత్తం చూడగలరు. ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా ఆ హ్యాకర్ రికార్డ్ చేశాడు. అదితి ఓటీపీ ఇచ్చిన వెంటనే శృతిమా గారి నంబర్ని వాళ్ళు వెంటనే కనెక్ట్ చేసేశారు సార్. శృతిమా అకౌంట్లోంచి మొత్తం డబ్బును తీసేశారు. అవును సార్. సార్, ఒక సాలిడ్ క్లూ దొరికింది. శృతిమా అలాగే విజయ్కి మధ్య ఒక మంచి లింక్ దొరికింది. అదేంటది? సార్, శృతిమ వాళ్ళ అకౌంట్లోంచి మాయమైపోయిన డబ్బు అలాగే విజయ్ వాళ్ళ అకౌంట్ నుంచి డ్రా చేసిన డబ్బు రెండూ కూడా ఒకే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి సార్. ఓ, అంటే ఈ నెంబర్ని విజయ్ మోసపోవడానికే ఇచ్చాడనమాట. తర్వాత ఇదే నెంబర్ నుంచి శృతిమకు కాల్ వెళ్ళింది. అలా అయితే శృతిమ అండ్ విజయ్ ఇద్దరు ఒకే ఫ్రాడ్ దగ్గర ఇరుక్కున్నారు. ఈ సిమ్ కార్డ్ స్వైప్ చేసి ప్రజల డబ్బు మొత్తాన్ని దోచేస్తున్నారు. తర్వాత వాళ్ళు ఇంకో అకౌంట్లో వేస్తున్నారు. అంటే ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ఇలాగే తిరుగుతూ ఉంటారా? ఇది మాత్రమే కాదు సార్, 20-25 అకౌంట్లోంచి ఒక ఫైనల్గా ఒక బ్యాంక్ అకౌంట్లో వెళ్ళి కూర్చుంటుంది. అక్కడి నుంచి వాళ్ళు చాలా ఈజీగా విత్డ్రా చేస్తున్నారు. తర్వాత వాళ్ళ అకౌంట్ని క్లోజ్ చేసేస్తున్నారు. సరే, విజయ్ శృతిమ చివరిగా డబ్బుని ఎక్కడ విత్డ్రా చేశారు? సార్, దీన్ని బీహార్లో ముజబ్ బ్యాంకులో అలాగే GH బ్యాంకులో సుజయ్ సౌ అకౌంట్లో విత్డ్రా అయింది సార్. తర్వాత అకౌంట్ని క్లోజ్ చేసేశారు. మిస్టర్ సుజయ్ షావ్, మీలాంటి వాల్యుబుల్ కస్టమర్ని మేము వదులుకోవండి. మీ అకౌంట్ని మీరు కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. చెప్పాలంటే మీరు ఇండియాకే రావట్లేదు. మేనేజర్ గారు, నేను ఇకపై ఇండియాకి రానే రాను. ఎందుకంటే నా భార్య బంగ్లాదేశ్కి చెందింది. తను అక్కడ మంచి ఉద్యోగం చేస్తోంది. ఓ టెక్స్టైల్ కంపెనీలో నాకు కూడా మంచి ఉద్యోగం దొరికింది సార్. సో నేను అక్కడే సెటిల్ అవుతాను. యాజ్ యు విష్ మిస్టర్ షాబు. ఇదిగోండి మీ అకౌంట్లో ఉన్న డబ్బు. ఇవ్వండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేనేజర్ సార్. థ్యాంక్ యూ. ఈ ఫ్రాడ్ యొక్క మాస్టర్ మైండ్ ఇతనేనా? ఇదిగోనాయ క్యాష్. మీకన్నా ముందు ముంబై, బెంగళూరు టీంలు వచ్చాయి సార్. బ్యారిస్టర్ బెనర్జీని వెతుక్కుంటూ. బ్యారిస్టర్ బెనర్జీ కాదు, సుజాయ్ సాహు కోసం వచ్చాం. సార్, అతని పేరు బ్యారిస్టర్ బెనర్జీ సార్. ఇండియా పోలీసులే కాదు, FBI కూడా వెతుకుతోంది. బెనర్జీ ఇంటర్నేషనల్ క్రూక్. సాహు యొక్క లేటెస్ట్ అప్డేట్? ఇండియా వదిలి బంగ్లాదేశ్కు వెళ్ళాడు సార్ కొద్ది రోజుల క్రితం. ఇప్పుడు ఢాకాలో ఒక కాల్ సెంటర్ ఓపెన్ చేసి అమెరికన్స్ ని మోసం చేస్తున్నాడు. ఏది ఎలాగో నాకు సాహు కావాలి. ఈ రోజు టిప్పు దొరికింది. శనివారం కదా, తన ఫ్రెండ్స్ ను కలవడానికి వస్తున్నాడు. కదిలితే కాల్ చేస్తాను. పట్టుకోండి. జగదీష్, అందరినీ బండ్లోకి ఎక్కించు. కమలేష్, లోపల చెక్ చేయి. ఓహో,
సుజయ్ సాహు అండ్ బల్దేవ్ సింగ్ మిమ్మల్ని కారు డిక్కీలో మడత పెట్టి తీసుకెళ్తా. కమలేష్, వీళ్ళని ఈడ్చుకు పద. పద సార్ నడవరా, నడు. రండ్రా, పద, ఎక్కు. ఫినాన్షియల్ ఫ్రాడ్ చేసి గ్రాడ్యుయేషన్ ముగించారు, తర్వాత నేరుగా మర్డరా? మేమిద్దరం డబ్బు దొంగతనం చేసాం, ఎవరిని మర్డర్ చేయలేదు. అలా అయితే ఎందుకురా విజయ్ ఖన్నా అని చంపేశారు? అరే సార్, ఆ? ఏంటి విజయ్ ఖన్నా ఎవరు? విజయ్ ఖన్నా ఎవరు? విజయ్ ఖన్నా దగ్గర నుంచే కదరా సిగ్నేచర్ని తీసుకున్నారు, లోన్ పేపర్స్ మీద, సిమ్ కార్డ్ ఫామ్ మీద. కరెక్టేనట్రా? సార్ చెప్పు. కొట్టకండి సార్, మొత్తం చెప్పేస్తాను. చెప్పు. సార్, నేను వేరు వేరు బ్యాంకుల్లో మార్కెటింగ్ డివిజన్లో చేరుతుంటాను. నాకు పొటెన్షియల్ కస్టమర్ల డీటెయిల్స్ దొరుకుతుంటాయి. నేను ఇలాగే వాళ్ళ దగ్గర డబ్బు గుంజుకొని వేరు వేరే అకౌంట్స్ ద్వారా సావుకు డబ్బు పంపిస్తుంటాను. ఇదే విధంగా విజయ్కి కూడా చేశాం. విజయ్ పేరు మీద ఒక కొత్త సిమ్ కార్డు తీసుకుని నెట్ బ్యాంకింగ్ త్రూ తన అకౌంట్లో డబ్బు మొత్తం ట్రాన్స్ఫర్ చేశాం. అది సావు అకౌంట్కి పంపించాను. ఇంకా అదే నెంబర్ తోటి కొంతమందికి ఫోన్ చేసి వాళ్ళ అకౌంట్స్ నుండి డబ్బు తీసుకున్నాను. అందులో ఒకరే కదరా శ్రీతమా? నువ్వు ఇంకా పూర్తిగా నిజం చెప్పట్లా. మీరు శ్రీతమాని, విజయ్ని దోచుకున్నారు కదా. ఆ తర్వాత విజయ్ మీద కార్ని ఎక్కించారు. ఆ తర్వాత శ్రీతమ సూసైడ్ చేసుకుంది. దానికి కారణం మీరే. ఇన్స్పెక్టర్ సార్, ఇలా చూడండి, మేము మర్డర్ చేయలేదు. అంతేకాకుండా శృతి అంటే ఎవరు కూడా మాకు తెలియదు. అవును సార్, మాకు తెలియదు. అలాగా? వీళ్ళని బాగా కొట్టండి. సార్ సార్ వదిలిపెట్టకండి, కొట్టండి. చెప్పు. సార్, వాళ్ళని చావగొట్టినా కూడా సరే వివేక్ని మాత్రం చంపలేదంటున్నారు. మిగతా అన్ని క్రైమ్లు ఒప్పుకున్నారు సార్. అలా అయితే మనం మళ్ళీ మొదటి నుంచే మొదలు పెట్టాలనుకుంటాను. రండి. సార్, విజయ్ ఫోన్ ఓపెన్ అయింది. సార్, మున్నా వచ్చాడు సార్. రా సార్, పోలీసులు వెళ్ళకూడని చోటుకు వెళ్తున్నారని మార్కెట్లో మాట్లాడుకుంటున్నారు. ముసుగులో గుద్దులాటే ముద్దు, డైరెక్ట్గా మాట్లాడు. విజయ్ ఖన్నాని చంపేయమని మనుషుల్ని అరేంజ్ చేశారంట కదా. ఆ కాంట్రాక్ట్ తీసుకున్నవాడు మన ఏరియా కుర్రాడే. మర్డర్ని యాక్సిడెంట్లా చేసి నమ్మిస్తాడట. ఎవరి స్టైలిష్? వాడి పేరు సంజయ్. సంజయ్ పట్టుకుందాం వాణ్ణి. ఆ రసోయ్ గారు, ఒక వ్యక్తి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోవాలి. ఎవరిది సార్? సార్ సార్, ఇదిగో ఈళ్ళే, ఇదే సార్. సార్, ఇది ఆ ఎస్యూవీనే, సిల్వర్ కలర్ది. ఇందులోనే విజయ్ని తీసుకెళ్లారు పక్కా. ఉన్నా తప్పుకో. ఉన్నా అరే ఎవడ్రా ఈ టైంలో? ఏంట్రా, ఏం కావాలి? అన్నా, అది నాకు ఇక నీ ఏషాలు ఆపు. మీరు ఎంత కొట్టినా సరే మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, నోరు మాత్రం తెరవను, ఒక్క మాట కూడా మాట్లాడను. ఇక్కడికి వస్తే మూగోడు కూడా మాట్లాడతాడురా. అది కాకుండా నేను కొడతానని ఎవరు చెప్పారు? ఈరోజు ఫుల్గా నిన్ను కూల్గా చూసుకుంటాం. సార్ నేను అన్ని చెప్పేస్తాను సార్, నన్ను వదిలేయండి సార్, నన్ను వదిలేయండి సార్, సార్ చెప్పేస్తాను, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. ఇప్పుడు చెప్తావు అన్ని నిజాలు. ఎంత స్పీడ్గా కారు తోలుతాడో అంత స్పీడ్గా చెప్తాడులే, కంగారు పడద్దు. కన్నాని మర్డర్ చేయడానికి 2 లక్షల రూపాయలు ఇచ్చారు సార్. ఎవరిచ్చారు? గులాబ్. ఆ గులాబ్ ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? సరే నువ్వు కూడా చెప్పి టక్కని చెప్పి చూద్దాం. ఎంత డబ్బులు ఇచ్చారు నీకు? సార్, 5 లక్షలు. వాటిలో నేను 2 లక్షలు సంజయ్కి ఇచ్చేశాను. ఎవడిచ్చాడు?
అసలు ఎవరు మీరు? హలో విజయ్ కన్నా, నేను విజయ్ కన్నా. ఇదిగో ఈడు కూడా విజయ్ కన్నానే. నన్నెందుకు తీసుకొచ్చారు? నేను అతన్ని చెప్పానేంటి? అతను నా బావమర్ది. అరే నా తమ్ముడి కంటే ఎక్కువ. త్రిభువన్ నరూలా, మీ బావమర్దిని చంపడం కోసం 5 లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చావు. గులాబ్ మొత్తం చెప్పేశాడు. ఎవరైనా ఏదైనా చెప్తే మీరు వాటిని నమ్మేస్తారా? ఇది నీ బ్యాంక్ స్టేట్మెంట్. విజయ్ మర్డర్కి ఒకరోజు ముందు 5 లక్షల రూపాయల్ని నువ్వు గులాబ్కి పంపించున్నావు. నిన్ను ఎలా పట్టుకున్నావనే కదా ఇప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. విజయ్కి మెసేజ్ చేసావు, నీకు గుర్తుందా? సార్ విజయ్ ఫోన్ ఓపెన్ అయింది. ఏడు మెసేజ్లు పంపించావుగా, అవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికైనా నూరు తెరవయ్యా. విజయ్ ఎందుకు చంపావు? కరోనాలో నా బిజినెస్ మొత్తం లాస్ అయిపోయింది. నా బిజినెస్ మళ్ళీ మొదలు పెట్టడానికి 20 లక్షలు అవసరం అయ్యింది. అందుకనే డబ్బు అడగడానికి వెళ్ళాను విజయ్ దగ్గరికి. ఆ ఇన్వెస్టర్ ఎందుకో బ్యాకౌట్ చేస్తున్నాడు. 20 లక్షల అవసరం ఉంది. అరే అప్పుడు నాకు చాలా డబ్బు అవసరం ఉంది, కానీ తను అందుకు ఒప్పుకోలేదు. అరే జీవితంలో తను ఎంతో పైకి ఎదిగేలా చేశాను, ప్రతిసారి ఆదుకున్నాను. అరే కోట్లలో సంపాదిస్తున్నాడు. 20 లక్షలంటే అది పెద్ద లెక్కలోకి రాదు. ఆ భాటియాకి ఇవ్వడానికి తన దగ్గర 10 కోట్ల రూపాయలున్నాయి, కానీ నాకు మాత్రం ఇవ్వడా? అది నాకు చాలా బాధ కలిగించింది. నేను తట్టుకోలేకపోయాను. వాడికి గుణపాఠం చెప్పాలనుకున్నాను. డైరెక్ట్గా చంపేసిండొచ్చుగా. బాటిల్ వేయడం, బెదిరించడం, మనుషుల్ని పంపించి కిడ్నాప్ చేయించడం, ఇవన్నీ అవసరమా నీకు? మిమ్మల్ని తప్పుదో పట్టించడానికి. నాకు బదులుగా భాటియా ఎదుర్కోవాలని. కానీ ఇప్పుడు నువ్వే కదా ఇరుక్కున్నావు. నీ బామ్మర్దున్నాడు కదా, తను నిజంగానే చాలా కష్టాల్లో ఉన్నాడు. వాడి దగ్గర డబ్బే లేదు. వాడితో ఆన్లైన్ ఫ్రాడ్ జరిగింది. సార్, ఆ ఫిలిం డైరెక్టర్ని పట్టుకున్నాము. సార్ చెప్తావా లేదా నువ్వు? బ్లాక్మెయిల్ చేస్తావా? ఆ కర్రీ లైవ్ సార్ చెప్తాను సార్, కొట్టకండి. చెప్తాను. నేను శృతిమని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు తన కూతురు తలుపు తెరిచింది. శృతిమ అప్పుడు ఇంట్లో లేదు. తన కూతుర్ని మోసం చేసి తను నాతో పాటు తీసుకెళ్ళాను. సార్, రాఘవ్ బాగా ఇరుక్కున్నాడు, బెయిల్ దొరకదు. ఫైనల్గా ఈ కేసు సాల్వ్ అయిపోయింది. కానీ ఈ శృతిమ విజయ్తో జరిగిందే, అది చాలా కష్టంగా ఉంది. కేసు మళ్ళీ చుట్టూ వస్తుంది సార్. విజయ్ మర్డర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, అది కూడా తెలిసింది. తర్వాత ఈ శృతిమ వీడియోస్ యాంగిల్. ఎనీహో, వాళ్ళ ఆన్లైన్ ఫ్రాడ్ గురించి మనకు బాగా తెలిసింది కదా. వాళ్ళిద్దరికీ ఎటువంటి లింక్ లేదని కూడా బాగా తెలిసింది. సార్ ఈ 2 కేసుల్లో సావు బల్దేవ్ ఎంతగా ఫ్రాడ్ చేయొచ్చో చేసి మరీ చూపించాడు. అంతేకాకుండా ఆ రాఘవ్ అతిథితో చేసింది కూడా బయటకొచ్చింది. ఈ విజయ్ కేసు కస్తూరి జింకలాగా అయిపోయింది సార్. అంటే మనం ఊరు మొత్తం తిరిగేశాము, కానీ హంతకుడేమో ఇంట్లోనే ఉన్నాడు. వాడు సొంత బామ్మర్ది త్రిభువన్. ఇప్పటికే బాగా తిరిగేశాం. ఇంటికి వెళ్లకుంటే సులోచన ఆడుకుంటది నన్ను.